గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ నా స్క్రీన్ అనేది కనిపిస్తుందా అండి? నా స్క్రీన్ అనేది కనిపిస్తుందా? చాట్ బాక్స్ లో రాయండి. నా స్క్రీన్ అనేది కనిపిస్తుందా అండి? ఎస్, ఓకే, ఎస్, థ్యాంక్ యూ అండి. దయచేసి ఫస్ట్ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏమిటంటే మనకు గతంలో ఎన్ని తెలిసి ఉన్నా, మనం ఎన్ని విని ఉన్నా, దయచేసి అవన్నీ పక్కకు పెట్టండి. అవన్నీ కూడా పక్కకు పెట్టండి. ఎందుకు అంటే ఇప్పుడు బహుశా నేను చెప్పేదాని గురించి కూడా మీరు విని ఉండవచ్చు, కానీ ఒకే కథతోని ఇంచుమించు సమానమైన కథతోని సినిమా తీస్తే ఒక సినిమా మనకు ఫెయిల్ అవుతుంది, ఒక సినిమా హిట్ అవుతుంది. అక్కడ ఒక కథ అనేది కాదు, వారి యాక్షన్ కానీ, వారి డైరెక్షన్ కానీ, అక్కడ సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఏదైనా కూడా ఆ సినిమాను మనకు కొత్తగా పరిచయం చేసి అక్కడ అది హిట్ అవుతుంది. ఏదో అంటారు చూడండి, కొత్త శంకులో పోస్తే కానీ తీర్థం అవ్వదు అన్నట్టు కొంతమంది దీని గురించి చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకు సరిగా తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎంతో మంది గురువుల దగ్గర మనం చదువు నేర్చుకుంటాం, కానీ మనకు ఎవరో ఒక గురువు మాత్రమే నచ్చుతాడు. అంటే మిగతా గురువులు చెడ్డవారని కాదు, మిగతా గురువులని కాదు, అది ఆయనకు చెప్పడం చాలా మంచిగా వచ్చింది అని అర్థం. అంతేకాని దాదాపు గురువులో ఎవరి దగ్గర కూడా గురువులలో తేడా ఉండదండి. ఎవరు గురువు అయినా ఒక్కరే, కానీ అతను చెప్పే విధానంలోనే ఆ తేడా అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడంలో కూడా తేడా ఉంటుంది. చాలా మందికి మ్యాథ్స్ అంటే హార్డ్ అండి, కానీ ఆడియో ప్రాబ్లం అంటే అదే, మీరు మైక్ ఆన్ చేసుకోవాలండి. నేను ఇందాక చూపించాను కూడా, మళ్ళీ ఒకసారి చూపించమన్నా చూపిస్తాను, కానీ లేట్ అవుతుందని కొంతమంది అంటున్నారు. సరే, ఒకసారి ఫాస్ట్గా చూపించడానికి ట్రై చేస్తా. ఈ ఆడియో ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూసుకోండి ఒకసారి. ఇంకో ఇక్కడ కాల్ ఓవర్ ఇంటర్నెట్ అని ఉంటుందండి, అది మీరు టచ్ చేసినట్టయితే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నేను చెప్పేది వినిపిస్తుంది. అది టచ్ అయిన వాళ్ళకు నేను చెప్పేది వినిపించదు. దానికి మీరు చేసుకోవాల్సిందే తప్ప నా సైడ్ నుంచి ఏమీ చేయలేమండి. ఓకేనండి. అయితే కంపల్సరీ మనకు ఒకళ్ళకి చెప్పడం రాకపోవచ్చు, అదే ఫీల్డ్లో ఒకళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, అదే ఫీల్డ్లో ఒకళ్ళు సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు. అంతదాకా ఎందుకంటే పక్క పక్కన 2 కిరాణా షాపులు ఉంటాయండి. ఒక షాప్కి బాగా జనం వెళ్తుంటారు, ఒక షాప్కి తక్కువ జనం వెళ్తుంటారు. వాళ్ళు మాట్లాడే విధానం అండి అది తేడా. అంతే తప్పితే ఎక్కడైనా అదే సరుకులు దొరుకుతాయి, ఎక్కడైనా అదే ధరకి ఇస్తుండొచ్చు. అయినా కూడా ఒక షాప్లో ఎక్కువ బేరం ఉంటుంది, ఒక షాప్లో తక్కువ బేరం ఉంటుంది. కాబట్టి అలా అందుకే ఆ తక్కువ బేరం ఉన్న షాప్ని మనం టోటల్గా పక్కకు పెట్టేయద్దు, అవసరం లేదు. అక్కడ సరుకులు బాగాలేవనుకోవడానికి లేదు, వాళ్ళ యాటిట్యూడ్ ఏదన్నా బాగాలేకపోవచ్చు, అంతేగాని సరుకులు అయితే ఎక్కడైనా అదే సరుకులు కదండి. కానీ ఈ షాప్లో మరి అదే సరుకులకు ఎక్కువ జనాలు ఎందుకు వస్తున్నారు? అందుకే మనం ఏదైనా కూడా ఫస్ట్ నీ అనేది ఏంటంటే వినండి. అది మీకు తెలిసిందైనా తెలియనిదైనా ఏదైనా కూడా మనం వినండి, వినడంలో తప్పు లేదు. ఇక్కడ మీకు ఫస్టే స్పష్టంగా, చాలా స్పష్టంగా చెప్తున్నా, మీకు ఎన్ని డౌట్లున్నా ఇదే మీటింగ్లో ఇక్కడే క్లియర్ చేయబడతాయి. మీరు పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే, మీ 100% మనస్ఫూర్తిగా ఉంటేనే ఇక్కడ మీరు పని చేయండి, లేదంటే లేదు, మీ ఇష్టమే. కానీ దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయొద్దండి, లాస్ట్కు మీకు పర్మిషన్ ఇస్తాను. దయచేసి అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, పూర్తిగా ఫస్ట్ వినండి. మీరు చెయ్యండి, చెయ్యకపోండి, నచ్చని నచ్చకపోని, ఒకవేళ ఇదివరకు ఇది ఇన్నదే కానివ్వండి, పర్వాలేదు, ఏదైనా కానివ్వండి, ఒక్క 1 అవర్ మహా అయితే 1 అవర్ టైం కేటాయించి ఇక్కడ వినండి. కంపల్సరీ ఇది మీ భవిష్యత్తుకు తప్పకుండా తోడ్పడుతుంది. అది నమ్మకం, నాకు గట్టి నమ్మకం ఉంది. నమ్మిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. నమ్మకం కలగడానికి నేను మామూలుగా నాలో జరిగింది నేను చెప్తా, ఏదో నమ్మకం కలగాలని చెప్పేసి నేను అబద్ధం మీకు ఏది చెప్పను. ఇంకో విషయం ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్ అండి. నా పేరు కృష్ణమోహన్ అండి. నేను గవర్నమెంట్ టీచర్ అండి. స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు, స్టార్ట్ చేశాను. ఇది కూడా మీటింగ్ చేయండి. నా పేరు కృష్ణమోహన్ అండి, నేను గవర్నమెంట్ టీచర్ అండి. నాకు నెలకు 50,000 శాలరీ వస్తుంది ఆల్రెడీ, గవర్నమెంట్ శాలరీ. నేను దీనికోసం మిమ్మల్ని ఏదో అబద్ధం చెప్పో, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టో, నచ్చక లేనిపోనివన్నీ చెప్పి మిమ్మల్ని ఇందులో జాయిన్ చేయడం నా ఉద్దేశం కాదండి, నాకు అవసరం కూడా లేదండి. ఎవరైతే ఇది సంస్థ అనేది జెన్యూన్ ఉన్నది కాబట్టి, డబ్బులు అనేది జెన్యూన్గా వస్తున్నవి కాబట్టి, అది ప్రాక్టికల్గా నేను
అందుకే నేను ప్రాక్టికల్‌గా నేను అది చూసిన తర్వాతనే, అనుభవించిన తర్వాతనే చెప్తున్నానండి. ఫస్ట్ నా మీద నేను ఎవరు చెప్పింది నేను విన్నా, దాన్ని ఆచరించినా, ఫస్ట్ నా మీద నేను వేసుకుంటానండి. ఎప్పుడు గూడా. ఎందుకంటే మనం కొంచెం భరించగలిగే స్థాయిలో ఉన్నాం. సమాజంలో చాలా మంది అన్‌ఎడ్యుకేటెడ్ గాని, అన్‌ఎంప్లాయీస్ గాని, కొంచెం ఆదాయం తక్కువ వాళ్ళు గాని ఉండొచ్చు. వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడకూడదు. మనం ఎవరికీ అన్యాయం చేయకూడదు అనే దాన్ని నేను పక్కా పాటించే మనిషి అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. నాకు నా నా అనుకున్న వాళ్ళకు తెలుసు. అయితే నేను ఏదైనా ఉన్నదే చెప్తాను కానీ, నాకేదో స్వార్థం కోసం వేరే వాళ్ళని మనం చేయాల్సిన అవసరం లేదండి. మీరు కనపడడం లేదంటే ఇక్కడ కనపడాల్సిన అవసరం లేదండి. వీడియో అనేది అవసరం లేదు. వీడియో చేస్తే మళ్ళీ ఇక్కడ నెట్ ప్రాబ్లమ్ ఏమన్నా స్క్రీన్ షేర్ చేసేటప్పుడు ఇబ్బందవుతుంది. మీయి గూడా మీ వీడియోస్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాది గూడా వీడియో ఆన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నా ఫోటో కావాలంటే మీకు నా వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌లో దొరుకుద్ది చూసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. సబ్జెక్ట్ అనేది ముఖ్యం అండి. ఈడ మనిషి కాదు ముఖ్యం. కంపెనీ అనేది ముఖ్యం. సబ్జెక్ట్ అనేది ముఖ్యం. మనకొచ్చే డబ్బనేది ముఖ్యం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అయితే ఏదైనా గూడా నేను ఫస్ట్ చెప్పాను. గవర్నమెంట్ టీచర్. నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, అబద్ధం చెప్పి మిమ్మల్ని ఇందులో ఏదో చేర్చడానికి, చేయడానికైతే నేను రాలేదండి. మీకు అన్ని పక్కా ప్రూఫ్స్, పక్కా విషయాలు అన్నీ చెబుతాను. నచ్చిన తర్వాతే చేయండి. ముందు ఇదంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఓపెన్‌లో పెడతాను. ఎవరైనా మాట్లాడొచ్చు, చేయొచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అన్నీ అయిపోయిన తర్వాతే మీకు నచ్చితే మాత్రమే చేయండి. కానీ ఇది కొంతమందికి విన్న సబ్జెక్ట్ అయ్యుండొచ్చేమో తెలియక. ఎక్కడైనా వినుండొచ్చు. కానీ ఇది నేను విన్నదే, ఇది వేస్ట్ అని చెప్పేసి మీరు అనుకోకండి. ఎందుకంటే ఇందాకనే చెప్పాను. మనకు చెప్పిన వాళ్ళ దాన్ని బట్టి ఉంటుందది. అంతేకాని కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు అందరు డాక్టర్లు అదే చదువు చదువుతారు. కానీ ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మన రోగం నయం అవుతుంది. ఇంకో డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మన రోగం నయం కాదు. ఆయన ఆయన చెప్పే చూసే తీరలాంటిది. అంతే తప్పితే చదువు లేదని కాదు. ఎక్కడైనా గూడా ఒకటే జరుగుద్ది. కాబట్టి టైం వేస్ట్ ఏం లేదండి. ముందు దీనికి సంబంధించి చెప్పకపోతే ఎవరు గూడా మళ్ళీ తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటది. విసుక్కునే అవకాశం ఉంటది. కాబట్టే చెప్తున్నాను. స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే. తెలిసిన సబ్జెక్ట్ అయినా, కొంతమంది ఆల్రెడీ విని ఉన్నదైనా దయచేసి ఒక అరగంట కేటాయించి నా కోసం మళ్ళీ వినండి. అక్కడ మీకేమైనా డౌట్స్ తీరకపోతే ఆ డౌట్స్ ఇక్కడ అడగండి. నేను చెప్తాను. ఇక్కడ తెలుసుకోండి. క్లారిటీ అయితే మాత్రమే మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే అండి. ఇక అసలు టాపిక్‌లోకి వెళ్దాం. నా పేరు కృష్ణమోహన్. ఇందాకనే మీకు చెప్పాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏందంటే నెట్వర్క్ మార్కెటింగ్. మీకు ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా అఫిలియేట్ మార్కెటింగ్ తెలుసా అండి? అఫిలియేట్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళు యెస్ అని రాయండి. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలిసిన వాళ్ళు యెస్ అని రాయండి చాట్ బాక్స్‌లో. యెస్. ఓకే. నో. నో. తెలవని వాళ్ళు నో అని రాయండి పర్లేదు. యెస్. తెలిసిన వాళ్ళు యెస్ రాయండి. తెలియని వాళ్ళు నో రాయండి. అఫిలియేట్ మార్కెట్ ఈ పదం ఎక్కడన్నా విని ఉన్నారా? ఓ 2 నంబర్సే యెస్ అని రాశారు. అందరూ నో అనే రాస్తున్నారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే అండి. ఇప్పుడు నేను చెప్తానండి పర్లేదు. అయితే మనకు దానికి సంబంధం లేదు. కానీ కొద్దిగా మీకు అది చెప్తే దానికి రిలేటివ్‌గా ఉంటుందని చెప్తున్నాను అంతే. అఫిలియేట్ మార్కెట్ అంటే ఏందంటే ఇది అందరికి తెలుసు కాబట్టి ఫస్ట్ ఈ పదం చెప్పాల్సొచ్చిందండి. మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఏమన్నా ప్రొడక్ట్స్ కొంటాము. ఇంకా ఏదైనా షాపింగ్‌లో ఏదైనా ప్రొడక్ట్స్ కొంటాము. కొన్నప్పుడు వాటిని మనకు నచ్చుతాయి. నచ్చినప్పుడు ఏం చేస్తాం? బాగుంది కదా అని చెప్పి మన ఫ్రెండ్‌కో ఎవరికన్నా రికమెండ్ చేస్తాము. మనం ఆ లింక్‌ని, ఆ ప్రొడక్ట్ యొక్క లింక్‌ని మన ఫ్రెండ్‌కి షేర్ చేయడం వల్ల ఆ ఫ్రెండ్ గనుక ఆ లింక్ ఉపయోగించి మనకు ఆ ప్రొడక్ట్ కొంటే దాని మీద ఎంతో కొంత కమిషన్ మనకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గాని ఇంకే ఆన్‌లైన్ సంస్థలు గాని మనకు ఇస్తాయండి. అదే అఫిలియేట్ మార్కెట్ అంటారండి. అర్థమైందనుకుంటా. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. మీరేదైనా ప్రొడక్ట్ కొని దాన్ని నచ్చితే లేదంటే ఇంకేదైనా ప్రొడక్ట్ ఇంకెవరికైనా కావాలంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా చీరలు కావాలన్నారనుకోండి. శారీస్. శారీస్ మాకు ఇంట్లో పెళ్లి ఉంది. కొత్త శారీస్ ఉంటే బాగుండంటే మీకేదైనా శారీస్ నచ్చిన షాపింగ్ ఉంది. ఆ షాపింగ్‌లో మీరేం చెప్పాలి? ఆ షాపింగ్‌లోకెళ్ళి మీరు మంచి మంచి శారీస్ ఉన్న ఫోటోస్ అన్నీ, వాటి రేట్స్ అన్నీ, వాటి డీటెయిల్స్ అన్నీ మీ ఫ్రెండ్స్‌కు ఎవరైతే శారీస్ కావాలన్నారో వారికి చేస్తారు. సెండ్ చేస్తారు. అది నచ్చి ఆ రేట్ నచ్చి వాళ్ళు గనుక ఆ ప్రొడక్ట్ కొనుక్కున్నారనుకోండి మీకు కమిషన్ ఇస్తారు. దాన్ని అఫిలియేట్ మార్కెట్ అంటారండి. చాలా మంది అర్థమైంది నేను చెప్పిన తర్వాత అని రాస్తున్నారు. ఓకే. థాంక్ యూ. అయితే ఈ అఫిలియేట్ మార్కెట్ వల్ల ఎన్ని సార్లు మనకు కమిషన్ వస్తదండి? ఆ ఒక్కసారి మాత్రమే మనకు కమిషన్ వస్తది. ఎవరికన్నా నచ్చిన ప్రొడక్ట్ మనం ఒక్కసారి రికమెండ్ చేస్తే వాళ్ళు ఆ సారి కొన్నారంటే మనకు దాని మీద ఎంతో కొంత కమిషన్ వస్తది. తర్వాత దాని మీద మనకు ఏమీ రాదు.
నెక్స్ట్ టైం మనం ఒకసారి అమెజాన్లో వాళ్ళకు ఏదైనా లింక్ పెడితే అక్కడ అమెజాన్ అని కనపడిపోద్దండి. వాళ్ళు ఇంకోసారి ఏం చేస్తారు, అమెజాన్ గురించి తెలియని వాళ్ళైనా కూడా ఇంకోసారి డైరెక్ట్ వెళ్ళి అమెజాన్లో సెర్చ్ చేసుకుంటారు, వెళ్ళి అమెజాన్లోనే షాపింగ్ చేసుకుంటారు. ఆ రెండోసారి మీకు వచ్చేది ఏం లేదు. అది అమెజాన్ అంటే అందరికీ తెలుసు కదా అని అనుకుంటున్నారేమో, అమెజాన్ అంటే అమెజాన్ కాదండి, ఏదైనా కూడా అంతే. కాబట్టి తెలియని షాపింగ్ నుంచి మీరు ఎక్కడి నుంచి అన్నా కొత్తగా లింక్ తెచ్చి అక్కడ పెట్టినా కూడా ఆ షాపింగ్లోకి వెళ్ళిపోద్ది అది. నెక్స్ట్ టైం మన వాళ్ళు ఏం చేస్తారు, ఇదివరకు ఒకసారి లింక్ పెట్టాడు కదా ఇక్కడ బాగుంది కదా, ఇప్పుడు ఎక్కువ మీషో నడుస్తుందండి. మీషో లింక్స్ ఒకసారి పెట్టగానే రెండోసారి ఏం చేస్తున్నారు, డైరెక్ట్ మీషోకి వాళ్ళే జాయిన్ అయిపోతున్నారు. అప్పుడు లింక్ పెట్టిన వాళ్ళకి ఏం కమిషన్ వస్తుందండి, పెట్టిన ఒకసారి వస్తుంది, రెండోసారి నుంచి ఏం కమిషన్ రాదు. కానీ ఇది ఎఫిలియేట్ మార్కెట్ అంటారండి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా ఉంటుందంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి భయపడకండి. చాలా మంది వస్తువులు అమ్మాలి కొనాలనుకుంటారు. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పిన కానీ అసలు ఇందులో వస్తువులు అమ్మేది లేదు, కొనేది లేదు. మీకు అదైతే ఎక్కువ అందరికి తొందరగా అర్థమైద్ది అనే తీరుగా నేను ఆ టాపిక్ తీసుకోవడం జరిగింది, అంతేగాని అయితే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏం జరుగుద్ది, జనరల్ గా ఏదన్నా వస్తువు మీకు అమ్మాలన్నా అండ్ అమ్మాలన్న దాంట్లో ఏం చేస్తాం మనం, లింక్ పెట్టేస్తుంటారు. లింక్ పెట్టేస్తే ఒకసారి అందులోకి ఎంటర్ అయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కొన్నా కూడా మనకు అదే లింక్ కంటిన్యూ అయిపోతుంది. ఆ మార్కెటింగ్ లో చేరిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్వేనో ఏవో నడుస్తున్నాయండి బయట. ఆమ్వే ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆమ్వే ప్రొడక్ట్స్ అమ్మినప్పుడు వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళకు ఒక ఐడి లాగా పడిపోతుంది. ఈ ఐడి కింద మళ్ళీ కొన్న వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం పర్చేజ్ చేసినా కూడా వాళ్ళకే కమిషన్ వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రిఫర్ చేసిన వాళ్ళకి కమిషన్ ఎనీ టైం వస్తుంటుందండి. అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ కంటే కొంచెం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇంకా బెటర్ వే అని నా ఉద్దేశం టోటల్గా కూడా. ఎందుకంటే ఎఫిలియేట్ మార్కెటింగ్లో మనం ఒక్కసారి రిఫర్ చేస్తే ఆ ఒక్కసారి ప్రోడక్ట్ మీదనే మనకు వస్తుంది. అదే మనకు నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఒక మనిషిని ఒకసారి రిఫర్ చేస్తే ఆ మనిషి మనకు పర్చేజ్ చేసినప్పుడల్లా లైఫ్ లాంగ్ ఆ మనిషి ఎన్నిసార్లు పర్చేజ్ చేస్తే అన్నిసార్లు కూడా మనకు కమిషన్ వస్తుందండి. కాబట్టి ఒక్కసారి చేసిన పనికి ఎన్నోసార్లు కమిషన్ రావడం అనేది మనకు ఇక్కడ గొప్ప విషయం. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగే ఎఫిలియేట్ మార్కెటింగ్ కంటే ఎక్కువ అవుతుందండి. ఇంతకీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది అంటే, ఇందాక నుంచి నేను చెప్తున్నట్టు మనం ఒక్కసారి పని చేసి మనం ఎక్కడ కూర్చున్నా కూడా ఆటోమేటిక్గా ఇన్కమ్ వచ్చేది నెట్వర్క్ మార్కెటింగ్ అండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి చాలా మంది భయపడతారు, కానీ ఎక్కడో అవసరం లేదండి. ఒక ఎల్ఐసి ఏజెంట్ తీసుకుందామండి. ఎల్ఐసి ఏజెంట్ అయితే అందరికీ తెలుసు. అయితే ఎల్ఐసిలో ఏమవుతుందండి, ఒక్కసారి మనం పాలసీ చేరితే 20 సంవత్సరాలు మన ప్రీమియం అయిపోయేంత వరకు కూడా అతనికి మనీ వెళ్తాయి. అలా ఉంటుంది. కాబట్టి అట్లా ఒక్కసారి చేసే పనికి ఎన్నోసార్లు మన జీవితాంతం కూడా మనకు కమిషన్ వచ్చేదే నెట్వర్క్ మార్కెటింగ్ అండి. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి చాలా మందికి కోపం వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ కింద కొన్ని కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి. చాలా మందికి కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఎంతసేపటికి ప్రోడక్ట్స్ అమ్మడం, డోర్ టు డోర్ తిరగడం, వాళ్ళని మనం ఏదన్నా వాళ్ళు ఇబ్బంది పడి ప్రోడక్ట్స్ అమ్మడం, లేకుంటే అవి మన మీదనే ఎంటగట్టుకోవడం, ఆ పెట్టుబడి మన మీదనే బదడం. ఇది బాగా మీరు అందరూ బయట విని ఉన్నారు, చూసి ఉన్నారు, ఏగి ఉన్నారు. అందుకోసమే మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళకి కోపం అనేది ఉంటుందండి. తప్పులేదు, అందరూ నెట్వర్క్ మార్కెటింగ్ ఎగిన వాళ్ళే. కానీ నేను మాత్రం, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నా జీవితం మాత్రమే ఒరిజినల్ మాత్రమే చెప్తున్నా. నేను ఇందాకనే చెప్పిన, ఎవరినో మోటివేట్ చేయడానికో వాళ్ళని ఇంట్లో చేర్చడానికో నేనైతే చెప్పట్లేదు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. అందరికి ఉపయోగపడుతుంది అనే దాని మీద మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. నాలెడ్జ్ అయినా పెంచుకోండి దయచేసి. నేను అందరినీ కోరేది ఒక్కటే, నాలెడ్జ్ అయినా పెంచుకోండి. నేను చెప్పే పని చేయండి అని చెప్పి నేను అనట్లేదు, చేయండి, చేయకపోండి. కానీ ఖచ్చితంగా నేను దీని మీద ఒక నాలెడ్జ్ అనేది మీకు ఇస్తాను. ఈ నాలెడ్జ్ అనేది మీకు ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా అడుగు ముందలకేయాలన్నప్పుడు ఆలోచించి అడుగు ముందలకేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో చాలా మంది అనుకోవచ్చు, ఎన్నో విన్నాం, ఎన్నో చోట్ల డబ్బులు పెట్టినాం, ఎన్నో చోట్ల మన డబ్బులు అనేవి పోయినాయి, ఎక్కడ కూడా రూపాయి లాభం రాలే అనుకోవచ్చు. మీరు ఎన్నో చోట్ల ఎట్లా డబ్బులు పెట్టిరో, ఎందుకు డబ్బులు పెట్టిరో, అవి ఎట్లా పోయినాయో ఏం ఆలోచించి పెడితే ఇంకోసారి మీకు డబ్బులు పోకుండా ఉంటాయి అనే దానికోసం మొత్తం మీ డౌట్స్ అన్ని కూడా ఇక్కడ తీరుస్తండి. నా దానికోసం అని కాదు, మీకు జనరల్ గా వచ్చే డౌట్స్, ఇదివరకు ఎక్కడ డబ్బులు పోగొట్టుకుంటే దాని గురించి కూడా మీకు ఇక్కడ ఎట్లా పోగొట్టుకున్నారు, ఈసారి పోగొట్టుకోకుండా ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఏ కంపెనీలోకైనా ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా చూడాలని నేను చెప్తాండి. టోటల్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇందాక చెప్పినట్టు మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఏం చేస్తున్నా కూడా మీ పని మీరు చేసుకుంటూ, అంటే కొంత మాత్రం ఫస్ట్ కష్టపడాలండి. ఒక టీం అనేది బిల్డప్ చేయాలండి. టీం బిల్డప్ చేసిన తర్వాత ఎక్కడ మీరు ఏం పని చేస్తున్నా కూడా మీ డబ్బులు మీకు
మీరు పని చేయకపోయినా కొన్నాళ్ళు ఒక టీం చేసుకున్న తర్వాత మీరు పని చేయకపోయినా డబ్బులు వచ్చే విధంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కడైనా సాధ్యమైద్దండి, ఒరిజినల్ నెట్వర్క్ మార్కెటింగ్ అయితే. అయితే ఆ ఒరిజినల్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎలా తెలుసుకోవాలనేది మాత్రమే నేను చెప్తాను ఇక్కడ. దాని తర్వాత ఏది ఒరిజినల్ అనేది నేను మీకు చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా ఆస్మోస్ టెక్నాలజీ అని చాలా మంది చేరి ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది అయినా చేరి ఉండొచ్చు. ఎవరైనా ఆస్మోస్ టెక్నాలజీలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఎస్ అని రాయండి. అవును అని రాశారు ఒకళ్ళు. అది ఆల్రెడీ దివాలా తీసిందండి. ఆస్మోస్ టెక్నాలజీలో ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఎస్ అని రాయండి. నో నో, ఒక్కళ్ళు మాత్రమే ఎస్ అని రాశారు. కంపెనీ నేమ్ టెల్ మీ, చెప్తాను తొందరపడకండి. ఎస్ ఇద్దరు రాశారు. ఎస్ ముగ్గురు రాశారు. నో. చైన్ ప్రాసెస్ ఇది కాదు. చైన్ ప్రాసెస్ అన్ని మిగతాయి చైన్ ప్రాసెస్ కావచ్చు, ఇది మాత్రం చైన్ ప్రాసెస్ కాదు. మీకు అన్ని మీకు ప్రూఫ్ చూపించిన తర్వాతనే నేను చేస్తాను. సార్ చాలా మంది నో రాశారండి, ఇద్దరు ముగ్గురు ఆస్మోస్ టెక్నాలజీ గురించి రాశారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆస్మోస్ టెక్నాలజీ అని ఒకటి వచ్చిందండి, అది మోసం చేసింది. ఏం చెప్పారు వాళ్ళు? 1200 రూపాయలు కట్టండి, మీకు 1200 రూపాయలకు ఓచర్స్ ఇస్తాము. ఆ ఓచర్స్ తో మీరు షాపింగ్ లో రెడీమ్ చేసుకోవచ్చు. ఈ 1200 రూపాయలు కట్టినందుకు మీరు లైఫ్ లాంగ్ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మా యాప్ ఓపెన్ చేసి ఉండండి, మీకు రోజు ఒక 20 రూపాయలు డబ్బులు వస్తాయి. ఇట్లా లైఫ్ లాంగ్ మీరు బతుకున్నంత వరకు డబ్బులు వస్తాయని చెప్పారండి. ఒకసారి 1200 కడితే ఆ 1200 ప్రోడక్ట్ ఇస్తారంట. మళ్ళీ లైఫ్ లాంగ్ రోజు ఒక 10 మినిట్స్ యాప్ ఓపెన్ చేసి పెడితే వాళ్ళు రోజుకు 20 రూపీస్ ఇస్తారట. అది లైఫ్ లాంగ్ ఇస్తారట. ఎలా సాధ్యం అండి? నా దగ్గరికి ఒక ఏజెంట్ ఇలా చెప్పడానికి వచ్చాడు. నేను అతన్ని ఒకటే క్వశ్చన్ అడిగాను, డైలీ 10-20 రూపీస్ మీరు ఎలా ఇస్తారు అంటే, ఏం లేదు సార్, మీ యాప్ చూసినప్పుడు మాకు మా యాప్లోనే ఉన్నప్పుడు డేటా కన్జంప్షన్ అవుతుంది, ప్లస్ యాడ్స్ ప్లే అవుతాయి. ఈ రెండింటి వల్ల మాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మేము మీకు ఆ ఇన్కమ్ ని పంచుతాం సార్, అంతే తప్పితే ఏం లేదు సార్, తేడా ఏం లేదు సార్ అన్నాడు. రైట్, కొంతమందికి వచ్చినాయి. అయితే నేను ఒకటే క్వశ్చన్ వేసిన వాళ్ళని, నేను యాడ్స్ చూస్తే మీ దగ్గర యాప్ ఓపెన్ చేసి ఉంచితే డేటా కన్జంప్షన్ వల్ల యాప్స్ చూడడం వల్ల మీకు ఆదాయం వస్తుంది. దానికోసం మరి 1200 ఎందుకు కట్టాలి? నేను 1200 కట్టకుండా మీ యాప్ ఓపెన్ చేసి ఉంచుతా, రోజు యాడ్స్ చూస్తా, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పా. లేదు సార్ అలా లేదు, అయితే అలా లేదు, మా కంపెనీ రూల్ ఇలాగే ఉంది సార్. అలాగే వద్దు సార్, నేను చేయనన్నా. మా ఫ్రెండ్స్ కొంతమంది నేను చెప్పినా వినకుండా వాళ్ళు చేరిన వాళ్ళు ఎవరికి కూడా కూపన్స్ ఇవ్వడం జరిగింది, కానీ షాపింగ్ లో ఏం ప్రొడక్ట్స్ లేవని చెప్పేసి, వస్తాయి సార్ ఇంకా కొన్నాళ్ళు పడుతుంది, మనది కొత్తగా పడ్డది అని చెప్పేసి 1200 మాత్రం అందరి దగ్గర కలెక్ట్ చేశారు. కొద్ది మందికి మాత్రం రోజు ఒక 20 రూపీస్ కొన్ని రోజులు ఇచ్చారు. తర్వాత మాత్రం ఆ సంస్థనే ఎగిరిపోయింది, దివాలా తీసింది. దానికి కారణం ఏంది? అది రూల్స్ పాటించలేదు. వాళ్ళు చెప్పింది జనాలు విన్నారు, కట్టారు, అంతేగాని అది ఒరిజినల్ జెన్యునా కాదా, దీనికి సర్టిఫైడ్ ఉన్నాయా లేవా అనేది చూడలేదు. అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు చెక్ చేసుకోవాలంటే సెల్లింగ్ ఎన్డిటీస్ రాసుకోండి ఫ్రెండ్స్, వీలున్న వాళ్ళు రాసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టిటిఎస్ అని గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. ఇది నా కోసం కాదు, నేను చెప్పే సంస్థ కోసం కాదు నేను చెప్పేది. అసలు నేను చెప్పే సంస్థ గురించి ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, మీకు ముందు నాలెడ్జ్ కల్పించాలనేది నా ఉద్దేశం. కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టిటిఎస్, ఎన్ ఫర్ నో, టీ ఫర్ టీ, మళ్ళీ టీ ఫర్ టీఏ, లేకుంటే టీ ఫర్ టైగర్ అనుకుంటారు, ఏమనుకుంటారు, ఎన్టిటిఈఎస్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఎస్ ఫర్ సన్. డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టిటిఎస్ అనేది ఒక గవర్నమెంట్ రైట్, ఎన్టిటిఎస్ రాశారు, అది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. ఆ గవర్నమెంట్ వెబ్సైట్ మీరు వెతుక్కోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, అది దాని గురించి అర్థం కాకుండా, ఇప్పుడు మనకు టెలికాం కంపెనీలు ఉన్నాయి, ఐడియా, ఎయిర్టెల్, జియో, ఏదైనా ఉండనియండి. అవి అన్ని కూడా దేని ఆధారంగా పనిచేయాలి? ట్రాయ్ అని ఉంటుంది మనకు టెలికాం కంపెనీల అథారిటీ, ట్రాయ్ రూల్స్ కి అనుగుణంగానే పనిచేయాలి. ఏ ఆఫర్ పెట్టినా దానికి అనుగుణంగానే ఉండాలి. ట్రాయ్ చెప్పినట్టు ఆటోమేటిక్ గా మారాల్సిందే, లేకపోతే ఆ కంపెనీలకు పర్మిషన్ అనేది ఉండదు ఇచ్చిన ఈ సెల్ కంపెనీలకు. కాబట్టి అన్ని కూడా ఆటోమేటిక్ గా ట్రాయ్ కి అనుగుణంగా పనిచేస్తాయి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టిటిఎస్ అనేది కూడా అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో పనిచేసే ఏ సంస్థకైనా ఒక గుర్తింపు, ఒక రికగ్నైజేషన్, లీగాలిటీ రావాలి అంటే కంపల్సరీ డైరెక్ట్ సెల్లింగ్ అనే దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి. మిగతా కూడా జెన్యూన్ కావు. అట్లా రిజిస్టర్ అయిన కంపెనీలు ఈ రోజుకు 574 కంపెనీలు ఉన్నాయండి. 574 కంపెనీలు ఉన్నాయి. ఎప్పుడైనా మీరు అది చెక్ చేసుకోండి. అయితే ఇవాళ 574 ఉన్నాయి, రేపు పెరగొచ్చు, తగ్గొచ్చు.
దయచేసి నేను చెప్పేది బాగా వినండి. ఒకసారి ఈ రోజు ముచ్చట నేను చెప్తున్నాను. అవి ఎప్పుడైనా పెరగొచ్చు, తగ్గొచ్చు. కొత్తగా ఏమన్నా కరెక్ట్ లీగాలిటీ పర్మిషన్ తీసుకుంటే కొన్ని పెరుగుతాయి. ఉన్న వాటిని ఏమన్నా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నా కూడా అవి పాటించకపోతే అప్పుడప్పుడు వెరిఫై చేసి దాన్ని తీసేస్తుంటారు. కాబట్టి అవి సంఖ్య పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్కి వెళ్ళి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక కంపెనీ గురించి చెప్పారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ సార్ బాగుంటుంది, ఇది ఇందులో చాలా డబ్బులు వస్తాయి, ఇందులో చేరండి, అలా చేరండి అంటే మనకు అర్థం కాదు. ఇదివరకు ఒకటి రెండు చోట్ల పోగొట్టుకొని ఉంటారు కాబట్టి ఎలా చేరాలో అర్థం కాదు. కాబట్టి పోగొట్టుకున్న వాళ్ళు పోగొట్టుకొని కానీ ఆ పోగొట్టుకున్న వాళ్ళు కూడా సంపాదించుకోవాలంటే కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లోనే సాధ్యం అండి. తెలియక పోగొట్టుకున్నారు, దాని మీద నాలెడ్జ్ పెంచుకొని ఇప్పుడు సంపాదించుకోండి. ఆ నాలెడ్జే ప్రజెంట్ నేను చెప్తున్నాను. అయితే మీరు ఏం చేయండి, ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీఎస్ అని కొట్టి చూడండి, వాళ్ళ కంపెనీ పేరు అందులో ఉందా లేదా. వాళ్ళ కంపెనీ పేరు అక్కడ లిస్ట్ లో ఉంటే మాత్రం కంపెనీ పక్కా జెన్యూన్. ఎందుకు అంటే ఇందులో లిస్ట్ అయిన కంపెనీలు గవర్నమెంట్ దగ్గర కోట్లలో డిపాజిట్ చేస్తే మాత్రమే వీళ్ళకి ఆ పర్మిషన్ ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ ఎన్నో వీళ్ళకు జనాలకు అవసరమైన కండిషన్స్ ను పెడతాయి. ఆ కండిషన్స్ ను అగ్రి చేస్తే మాత్రమే వీళ్ళకి లైసెన్స్ అనేది ఇస్తారు, ఆ లిస్ట్ లో వీళ్ళ పేరు అనేది పెడతారు. కాబట్టి అన్ని అగ్రి అయిన తర్వాత ఆ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అవి పర్మిషన్స్ కనుక పాటించకపోతే ఆ కంపెనీ మీద గవర్నమెంట్ చాలా తీవ్రమైన యాక్షన్స్ తీసుకుంటది. ఇంకెప్పటికీ కూడా వాళ్ళని బిజినెస్ చేసే అవకాశం లేకుండా చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఒకసారి ఆ రూల్స్ కు బ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అవ్వడం అనేది ఉండదు. ఎవరో ఒకళ్ళు బ్యాక్ అయితే అవుతారు ఎప్పుడో ఒకసారి, అవి ఆ కంపెనీలు మైనస్ అయిపోతాయి. కానీ ఆ కంపెనీలు పర్మిషన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ డిపాజిట్ చేసి ఉంటాయి కాబట్టి ఆ డిపాజిట్ కంపల్సరీ గవర్నమెంట్ అనేది మనకు పంచుతుంది. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది అనేది ఎవరికి రాదు. కాబట్టి ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీఎస్ లో చెక్ చేసుకొని అందులో ఉంటే చేయండి, నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఇంకో కండిషన్ ఉంటుంది. ఏంటి అది, పక్కా పర్మిషన్ విషయంలో అది ఓకే. కానీ చాలా డైరెక్ట్ సెల్లింగ్ పర్మిషన్లు ఉన్నాయి కూడా, చాలా ఏమున్నాయంటే అవి వాళ్ళకి ఎట్లా ఉందంటే వాళ్ళు ఎంతసేపటికి ప్రోడక్ట్ బేస్డ్. ఈ ప్రోడక్ట్ బేస్డ్ వల్ల చాలా మంది విసిగిపోయి ఉన్నారండి ఇప్పటికి. ఎందుకంటే అందులో వాళ్ళకు సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే అమ్ముతారు. ఆ అమ్మే ప్రొడక్ట్స్ బయట ఎక్కడ దొరకవు. వీళ్ళ దగ్గర దొరికే ప్రొడక్ట్స్ బయట మామూలు రేటు కన్నా ఎక్కువ రేటు ఉంటవి. అవి మనం అమ్మాలంటే చాలా కష్టం. నిజానికి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100 రూపాయలు ఉంటే వాడు 1000 రూపాయలు అమ్మమంటాడు. అందరికీ పంచుకుంటూ పోవాలి ఆ లాభం. కాబట్టి అలా 1000 రూపాయలు 100 రూపాయలు ఉన్నదాన్ని మనం 1000 రూపాయలు అమ్మాలంటే చాలా కష్టము, అమ్మలేము. ట్రూ బ్రో, ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అందుకే అలా మనం చేయలేము. ఒకవేళ చేయాలి అనుకున్నా చేయడానికి రిస్క్ పడాలి. ప్లస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఒక ప్రోడక్ట్ ఎవరు షుగర్ పేషెంట్లకు ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు ఉంటారు అనుకుందాం. షుగర్ పేషెంట్ కు ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆ షుగర్ పేషెంట్లు ఎవరో మనం వెతుక్కుంటూ వెళ్ళాలి కదా, మిగతా వాళ్ళకైతే ఆ ప్రోడక్ట్ అవసరం లేదు కదా. ఒకవేళ షుగర్ పేషెంట్ దొరికినా ఇందాక నేను చెప్పినట్టు అది రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కుంటే అది వీళ్ళకు అమ్మడానికి కొనేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది అమ్మడం చాలా ఇబ్బందికరం. ఇది రెండోది. మూడోది ఏంటిది, ఎక్కడ కూడా లెఫ్ట్ రైట్ అని బాగా ఇబ్బందులు పెడతారండి. మనం చేసే పనికి మనం అమ్మడమే చాలా కష్టం. ఎంతో కష్టపడి మనం అమ్మిన తర్వాత కూడా ఆ లాభాన్ని మనకి ఇవ్వడానికి చాలా కంపెనీలు చాలా గొళ్ళాలు పెడతాయి ఫ్రెండ్స్, చాలా గొళ్ళాలు పెడతాయి. అంటే ఏంది, లెఫ్ట్ రైట్ రెండు నిండాలి అంతే. లేకుంటే మీకు ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ మనం పూర్తి చేయలేదు, లేదంటే మీకు ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది, మీకు ఇప్పుడు రావాలంటే మీకు ఈ డబ్బులు రావు, మీరు ఇంత టార్గెట్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే, లేదంటే ఈ డేట్ వచ్చిన తర్వాత మాత్రమే, ఈ వీక్లీ వన్స్ మాత్రమే, అట్లాంటివి మాత్రమే మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, ఎమ్మటే డబ్బులు ఇవ్వమంటారు. చాలా రకరకాల లింకులు అనేది గొల్లాలు అనేది పెడతారు. మనం కష్టపడి అమ్మడమే కష్టం అంటే అమ్మిన తర్వాత కూడా వీళ్ళు ఇలాంటివి పెడితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. అయినా కూడా ఇవన్నీ ఎదుర్కొని ఎంతో మంది డిజిటల్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా ఇందాక మీకు చెప్పినట్టు జెన్యూన్ గా ఇందాక మీకు చెప్పినట్టు అయిపోయిందండి మ్యాటర్. ఇంట్రడక్షన్ చెప్పకపోతే చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు, కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఒక 2 minutes లో నేను అసలు మ్యాటర్లోకి వచ్చేస్తానండి, దయచేసి కామెంట్స్ రాయకండి. అయితే అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటూ ఎదుర్కొని ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఇబ్బందులు లేకుండా మన డబ్బులు మనకు ఎమ్మటే ఇచ్చేటట్టు డోర్ టు డోర్ తిరిగి ఏదో మనకు అమ్మాల్సిన అవసరం లేకుండా మన ఇంటికాడ కూర్చొని మన పని మనం చేసుకుంటూ ఖాళీ టయాలలో మనం చేసినా కూడా వర్క్ జరిగి మనకు డబ్బులు ఇమ్మీడియట్ గా వచ్చి అది జరిగేటట్టుగా ఉండే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టాన్ని ఒకదాన్ని మీ ముందరికి ఇప్పుడు తేదలుచుకున్నాను ఫ్రెండ్స్.
దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందరి మైకులు ఓపెన్ చేస్తాను. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ప్రతి ఒక్కటి నేను తీరుస్తాను. అంతేకాదు మీకు నెట్వర్క్ మార్కెటింగ్ మీద సలహా ఇవ్వమన్నా కూడా నేను ఫ్రీగా ఇస్తాను. నాకేం బాధ లేదు. దయచేసి అందరు బోర్ అని ఎవరు ఫీల్ కాకండి. అందరికీ సబ్జెక్టు తెలియదండి, కాబట్టి తెలియని వాళ్ళు ఎంతో మంది వస్తారు. కాబట్టి నేను అలా ముందు చెప్పడం జరిగింది. కానీ ఏం తెలియకుండా, కనీసం ఒక సినిమా పేరు తెలియకుండా, సినిమా హీరోయిన్లు కూడా తెలియకుండా ఒక సినిమాలో పోతే ఏమంటారండి, మంచిగా ఉన్న సినిమాను కూడా బాగాలేదని చెప్పొస్తారండి. మనకు అర్థం కాని భాష ఏదో హిందీ సినిమా చూస్తే ఎట్లా ఉంటుందండి. అందుకోసం అలా ఉంటుంది కాబట్టి కొంతమందికి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే, నా స్క్రీన్ షేర్ అవుతుందా అండి? నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ అని రాయండి. నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ అని రాయండి ఫ్రెండ్స్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయేది నెక్స్ట్ మనీ గురించేనా అని చాలా మంది ఆల్రెడీ కామెంట్లో రాశారు. కానీ మీకు ఇదివరకు ఏమైనా నెక్స్ట్ మనీ గురించి తెలిసి ఉంటే అయినా కూడా దయచేసి మళ్ళీ మీరు ఒకసారి దీని గురించి వినండి. నేను ఇందాకనే స్టార్టింగ్ లో మీకు చెప్పాను ఏంటి అంటే, ఎవరో మనకు చెప్పు ఉండొచ్చు కానీ దీని గురించి మీకు సరిగా చెప్పుండకపోవచ్చు. పక్కా జెన్యూన్ ఇది. ఎంత అంటే అంత మనం మనీ సంపాదించుకోవచ్చు అండి. ఆ మనీ మనకు ఈజీగా 5 సెకండ్లలో, 5 సెకండ్స్ ఓన్లీ, 5 మినిట్స్ కూడా అనట్లేదు నేను, 5 సెకండ్స్ అంటున్నా. 5 సెకండ్స్ లో మనకు ఈ మనీ కూడా మనకు వస్తుందండి. ఇది చాలా ఈజీ అండి. చాలా ఈజీగా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. మీకు దీనికి ఒకటి మీకు ప్లాన్ కూడా చూపిస్తానండి. దీని ప్లాను మొత్తము పీడిఎఫ్ అనేది ఒకసారి చూడండి. దీని కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్స్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేది కంపెనీ పేరండి. దీన్ని మనం నెక్స్ట్ మనీగా పిలుస్తుంటారు. దీని సిఎండి గారు వచ్చేసి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ గారు దీని యొక్క సిఎండి అండి. ఇదంతా దీని ప్లాన్ అండి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీని లీగాలిటీస్, పర్మిషన్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఫ్రీగానే మీకు వస్తుంది. మీరు ఏం డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్ కావాలంటే కూడా మీరు జస్ట్ నెక్స్ట్ మనీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఇదంతా ఉంటుంది. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ చెప్తానండి. దీని గురించి మొత్తం మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పడానికే వచ్చాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అభిషేక్ కుమార్ బర్మన్ గారి ఫోటో మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఈయనే. ఇది మహారాష్ట్రలోని పూణే అనే ఊర్లో దీని కంపెనీ అనేది స్థాపించబడిందండి. 2017లో ఈ కంపెనీ వచ్చింది. సార్కి సిఎండి సార్ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉందండి. ఇది ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీగా 2013లో స్టార్ట్ చేయబడిందండి. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ లోకి 2017లో వచ్చింది. అయితే 2013లో సార్ కంపెనీకి సిఎండి అయినప్పుడు సార్ యొక్క వయసు 28 సంవత్సరాలండి. చాలా యంగ్ ఏజ్ లో కంపెనీకి సిఎండి అంటూ ఈయన కాక ఎవరు లేరని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఉందండి సార్కి. చాలా యంగ్ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మీరు 2013 యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీకు వస్తుందండి. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అండి. వీళ్ళది 2017లో ఈ కంపెనీ మళ్ళీ నెక్స్ట్ మనీ కొత్త కంపెనీ, రెండో కంపెనీ ఓపెన్ చేయడం జరిగిందండి. కారణం ఏంటంటే 2017లో మనకు పెద్ద నోట్లు అనేవి బ్యాన్ అయినాయండి. 500, 1000 రూపాయల నోట్లు. 500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయినప్పుడు చాలా మంది కంపెనీలు ఏం చేస్తున్నాయంటే అప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మోసం చేయడానికి దిగడం జరిగింది. అయితే ఇందులో సంపాదించుకోవాలంటే ఇందులోనే మోసం చేయాలని చేయడం వల్ల అది సార్ అంతా బయటి పరిస్థితిని గమనించి జెన్యున్ గా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చేయాలి అని చెప్పేసి దాని మీద ఒక రూల్స్ కూడా, పర్ఫెక్షన్ కూడా, ఇప్పుడు చెప్పిన డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీఈస్ అనే వెబ్సైట్ ని కూడా 2017లో తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఏం లేకుండే.
ఉండే గవర్నమెంట్కి సార్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మీరు కరెక్ట్ చేయాలి, నిజమైన దాన్ని జనాలకు తెలియజేయాలి అని చెప్తే అప్పుడు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి దానికి ఒక పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అంత గందరగోళంగా ఉండేదండి. ఎవరు ఏది చెప్తే అదే నెట్వర్క్ మార్కెటింగ్, డబ్బులు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళండి. ఎవరు కూడా మనకు రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. కానీ ఎప్పుడైతే 2017లో డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ అనే వెబ్సైట్ పెట్టి ఒక రిజిస్ట్రేషన్ పెట్టి అందులో ఉన్నవి మాత్రమే జెన్యున్ అని చెప్పడం జరిగిందో అప్పటి నుంచి ఎవరో చిల్లర చితక కంపెనీలు పర్మిషన్ తీసుకోకుండా అడ్డగోలుగా చేస్తున్నాయి. కానీ చాలా కంపెనీలు ఇప్పుడు చెప్పాను కానీ 574 కంపెనీస్ ఉన్నాయి. 574 కంపెనీస్ ప్రజెంట్ అయితే జెన్యున్ గా వర్క్ చేస్తున్నాయి. అయితే మిగిలిన 573 కంపెనీస్ కూడా మనకు అన్ని కూడా ప్రోడక్ట్ బేస్డ్ అండి. ఇది మాత్రం నెక్స్ట్ మనీ ఒక్కటి మాత్రం మనకు ప్రోడక్ట్ బేస్డ్ కాదండి. మళ్ళీ చెప్తున్నా, ప్రోడక్ట్ బేస్డ్ కాదండి. ఇది దయచేసి అర్థం చేసుకోండి, ఇది ప్రోడక్ట్ బేస్డ్ కాదు. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ప్రోడక్ట్ బేస్డ్ అనుకుంటారు, కానీ ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు. అది చాలా గొప్ప విషయం. ప్రొడక్ట్ బేస్డ్ కాకుండా కూడా ఇది నెట్వర్క్ మార్కెటింగే. అది చాలా గొప్ప విషయం, అర్థం చేసుకోవాలి. అయితే దీంట్లో మనకు ఎలా వస్తుంది, ఏంది, ఎలా సంపాదించుకోవచ్చు అనే విషయానికి మనం వచ్చినప్పుడు చెప్తాను చూడండి. ఈ యాప్ లో ముఖ్యంగా రెండు ఉద్దేశాలు ఉన్నాయండి. ఈ యాప్ లో రెండు ఉద్దేశాలు ఉన్నాయండి. ఒకటి స్మాల్ ఇన్కమ్, రెండు బిగ్ ఇన్కమ్. స్మాల్ ఇన్కమ్ ఏంటి? స్మాల్ ఇన్కమ్ ఏంటి అంటే రోజువారీగా మనకు అవసరమైన, ఇగో ఇక్కడ చూడండి, రీఛార్జ్ ఓపెన్ చేస్తే మీకు కనపడుతుంది. సారీ, రీఛార్జ్ మీద టచ్ కానట్టుంది, షాపింగ్ మీద టచ్ అయింది, సారీ. రీఛార్జ్ చూడండి ఫ్రెండ్స్, రోజువారీగా మనకు అవసరమైన సెల్, డిటిహెచ్ అంటే టీవీ తెలుసు కదండి అందరికి, టీవీ ఇట్లాంటి రీఛార్జ్లు ఏమైనా కూడా ఇందులో మనం చేసుకోవచ్చండి. రోజువారీగా అవసరమైన మన బిల్స్ కూడా ఇక్కడ పే చేయొచ్చండి. ప్రజెంట్ కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉందంట, అప్డేషన్స్ జరుగుతున్నాయి, అందుకే ఓపెన్ కాలేదేమో. కానీ అక్కడ రాశారు కూడా, ఏదన్నా ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తారండి. చూడండి ఒకసారి ఇక్కడ, ప్లీజ్ నోట్ వీఆర్ వర్కింగ్ ఆన్ బిల్ పేమెంట్స్ అండ్ టు యాడ్ ఆన్ మోర్ సర్వీసెస్. బిల్ పేమెంట్ విల్ బి అండర్ మెయింటెనెన్స్ ఫర్ ఏ వీక్. బిల్ పేమెంట్స్ అనేది ఇంకా అప్డేట్ అవుతుందంట, కొత్త సర్వీసులు యాడ్ చేస్తుంటారంటండి. కాబట్టి కొద్ది రోజుల వరకు బిల్ పేమెంట్స్ అనేది ఒక 1 వీక్ వరకు పనిచేయదన్నారు. ఆల్రెడీ 3-4 డేస్ అయింది ఇంకా, కాబట్టి ఒక 2-3 డేస్ లో మీకు ఇది పనిచేస్తుంది. ఆ పే బిల్ సెక్షన్ లో ఏముంటాయంటే మీకు సినిమా టికెట్, బస్ టికెట్, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, గ్యాసు, ఇన్సూరెన్స్, ఇంకా చాలా లైక్ దట్. ఒక పేటిఎం అండి, పేటిఎం లో మనకు ఏమైతే ఉంటాయో అన్ని సౌకర్యాలు ఇందులో కూడా మనకు ఉంటాయండి. అయితే ఇంకా మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా ఇందులో నుంచి కొనుక్కోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది అయితే మీరు కొంతమందికి తెలిసే ఉంటుంది, అది ఏదో దానికి ఒక్క నిమిషం, మధ్యలో కాల్స్ వస్తున్నాయి. ఈ కామర్స్ ఒకసారి చూడండి. క్యాష్ కరోనా ఏదో యాప్ ఉంటుందండి నాకు తెలిసి. క్యాష్ కరోలో కూడా మనకు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా, ఇందాక చెప్పిన కదా అఫిలియేట్ మార్కెటింగ్ అని, అట్లా మనకు డబ్బులు వస్తుంటాయండి. అయితే ఇందులో మాత్రం ఒక్కసారి కాదు, ఎనీ టైం మీరు వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడల్లా మీరు డబ్బులు తీసుకోవచ్చండి. ఇవాళ రేపు ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయని వాళ్ళు ఎవరు లేరండి. అయితే మనం పర్చేజ్ చేసిన వాళ్ళు అమెజాన్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసిన, ఇంకో చూడండి చాలా ఉన్నాయి, ఏజియో, మింత్రా, ఫేమస్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఇలాంటి షాపింగ్లలో ఎందులోకి వెళ్ళి వాళ్ళు షాపింగ్ చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుందండి. మనం షాపింగ్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం జాయిన్ చేయించిన వాళ్ళు జాయిన్ చేయించిన వాళ్ళు కూడా పర్చేజ్ చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది రోజువారీగా అవసరం ఉన్న అమెజాన్ ఫ్లిప్కార్ట్. ఇందాక చూపించినట్టు రోజువారీగా అవసరం ఉన్న రీఛార్జెస్ అవసరం లేని వాళ్ళు అయితే ఎవరు లేరు కదండి. మనం రీఛార్జ్ చేసుకున్నా, మన కింది వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నా, ఎవరు రీఛార్జ్ చేసుకున్నా మన కమిషన్ వస్తుందండి. వాళ్ళు ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకున్నా, ఒక్కసారి కాదు, షాపింగ్ ఒకసారి కాదు, ఏ పనైనా లైఫ్ లాంగ్ వాళ్ళు చేసినంత వరకు కూడా వాళ్ళ మీద మనకు కమిషన్ వస్తుంది. వాళ్ళు ఏ బిల్స్ పే చేసినా కూడా మనకు కమిషన్ వస్తుందండి. వాళ్ళు ఒక సినిమా టికెట్, బస్ టికెట్, ఫ్లైట్, ఇన్సూరెన్స్, గ్యాస్, ట్రైన్, ఏ పని చేసినా కూడా మనకు వస్తుందండి. అంతేకాదు క్యూఆర్ కోడ్స్ ఉంటాయండి. షాపింగ్కి వెళ్ళి మీరు షాపింగ్ లో కూడా మీరు ఎక్కడ మన రోజువారీ షాపింగ్ లో ఎక్కడ మీరు షాపింగ్ చేసుకున్నా కూడా నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ఉంటే వాళ్ళకి ఆ నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ దగ్గర మీరు షాపింగ్ చేసుకుంటే అందులో నుంచి కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి.
ప్రతి దాంట్లో ప్రతి పనిలో ఒక్కటండి, ఇందులో క్యాష్ బ్యాక్ లేని విషయం అంటూ ఏది లేదండి. ప్రతి చాప్టర్ లో కూడా ఏదో ఒకటి మనకు రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ పాయింట్స్, ఇలా ఏదో ఒకటి కంపల్సరీ వస్తుందండి. రానిదంటూ ఏ వర్క్ ఇక్కడ లేదు. చాలా జెన్యున్ గా ఉంటుంది. అది ఇమ్మీడియట్ గా వస్తుందండి, ఎప్పుడో ఎక్కడో వచ్చుడు కాదు. అయితే ఇందాక నుంచి చెప్తున్నట్టు ఇక్కడ 2 రకాల ఇన్కమ్ ఉంటదండి. ఇప్పుడు నేను ఓన్లీ ఫస్ట్ రకం ఇన్కమ్ గురించే చెప్తాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాను దాని గురించి ఒకసారి. 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయండి. ఒకటో రకం ఇన్కమ్ వచ్చేసి ఇందాక నుంచి మీకు చూపిస్తున్నట్టు ఫస్ట్ రకం ఇన్కమ్ వచ్చేసి స్మాల్ ఇన్కమ్ అండి. ఆ స్మాల్ ఇన్కమ్ ఏంటిది అంటే మనకు 2 రకాలుగా ఉంటదండి. ఒకటి మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసినా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇందాక చూపించినట్టు రీఛార్జెస్ వాటిలలో మనం ఏం వర్క్ చేసుకున్నా కూడా, ఒక రీఛార్జ్ చేసినా కూడా, ఒక సినిమా టికెట్ కొన్నా, బస్ టికెట్ కొన్నా, ఏది కొన్నా కూడా క్యాష్ బ్యాక్ వస్తుందండి. 100కు 2%, 100కు 2 రూపాయలు గ్యారంటీ. ఎనీ టైం అండి. చాలా మందికి డౌట్ వస్తుంది, ఎనీ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ అండి. మళ్ళీ ఏదో మళ్ళీ నెంబర్ కావాలని లేదు, ఏమి లేదు. ఎనీ టైం కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది 2% వస్తుంది. ఇక్కడ ఓచర్స్ అనేదో బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది, ఇప్పుడు గూగుల్ పేలో చూడండి ఫస్ట్ లో ఇచ్చారు, ఇప్పుడు ఊకే బెటర్ లక్ నెక్స్ట్ టైం లేకుంటే ఏదో ఓచర్స్ వస్తున్నాయి. ఇది వెళ్ళి మళ్ళీ స్విగ్గీలో మీరు రెడీమ్ చేసుకోండి, ఇది వెళ్ళి దాంట్లో రెడీమ్ చేసుకోండి. అది మనం వెళ్ళేది లేదు, రెడీమ్ చేసుకునేది లేదు. ఇప్పుడు ఎందులో కూడా ఓచర్స్ రావడం అనేది కామన్ అయిపోయిందండి. క్యాష్ బ్యాక్ ఎవరు ఇవ్వట్లేరు. కానీ ఇందులో పక్కా ఎనీ టైం లైఫ్ లాంగ్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది తప్పితే వేరే అనేది ఏమి లేదండి. ఇక్కడ ఓచర్స్ కానీ ఇలాంటి అంటూ ఏమి రావండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం అంతకన్నా ఉండదండి. కాబట్టి ఎనీ టైం మనకు క్యాష్ అనేది మనకు వస్తుంది కాబట్టి జెన్యున్ గా మనం ఇక్కడ చేసుకోవచ్చండి. రీఛార్జ్లు ఇందులో ఉన్న ఏ సర్వీస్ను మీరు వాడుకున్నా 100కు 2 రూపాయల గ్యారంటీ వస్తుంది. అంతేకాకుండా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి షాపింగ్లో చేసినా కూడా ఇలా క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ వాటి గిఫ్ట్ కూపన్స్ కొనుక్కున్నా కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుందండి. ఇందాక దాంట్లో మనకు గిఫ్ట్ కూపన్స్ కూడా ఉన్నాయండి. గిఫ్ట్ కూపన్స్ మనం కొనుక్కున్నా కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుందండి. గిఫ్ట్ కూపన్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లోనే మనకు గిఫ్ట్ కూపన్స్ కూడా ఉంటాయండి. ఆ గిఫ్ట్ కూపన్స్ కొనుక్కున్నా ఏమి కొనుక్కున్నా మనకు 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి. అంతేకాదు నెక్స్ట్ మనీ షాపీ అని చెప్పి కూడా వీళ్ళకి ఉంటుందండి. షాపింగ్, ఇందులో కూడా మనకు వస్తువులు ఉంటాయి. ఇందులో కూడా మనం ఏం కొనుక్కున్నా కూడా మనకు గ్యారంటీ కమిషన్ వస్తుందండి. ఇదంతా కూడా స్మాల్ ఇన్కమ్ అండి. ఎవరు బోర్గా ఫీల్ కావద్దు, ఇంత చిన్నదేనా అనుకోవద్దు. షాపింగ్ అనేది సపరేట్ యాప్ కూడా ఉంది వీళ్ళకి, నెక్స్ట్ షాపీ అని. ఆ షాపీలో అయితే మీకు ఇంకా చాలా ఐటమ్స్ కూడా మీకు ఉంటాయి. అయితే ఇది చిన్న ఇన్కమ్ అండి. అయితే ఇప్పుడు చెప్పిన ఇన్కమ్ వరకు మీరు ఫ్రీ సైన్ అప్ చేసినా కూడా మీరు ఆ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఫ్రీ సైన్ అప్, దీనికి ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. అయినా కూడా మీకు ఆఫర్స్ అండ్ టైప్స్ ఒకటే ఓపెన్ అవుతుంది. రీఛార్జెస్ అవన్నీ ఓపెన్ కావండి ఫ్రీ వాళ్ళకి. ఓన్లీ ఆఫర్స్ అండ్ టైప్స్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ పాన్ కార్డు కూడా తీసుకోవచ్చండి. ఫ్రీ పాన్ కార్డ్ మనదే కాదు, ఎవరిదైనా కూడా ఫ్రీ పాన్ కార్డ్ తీసుకోవచ్చండి. ఇంకో చూడండి, గెట్ ఫ్రీ ఇన్స్టంట్ పాన్ కార్డ్. ఇక్కడ మీరు ఫ్రీగా, మనం మీ సేవకు పాన్ కార్డ్ కోసం వెళ్తున్నాం, మనం 200-300 రూపాయలు ఇస్తున్నాం, అవసరం లేదు. ఇక్కడ మనకు 5 నిమిషాల్లో మనకు దగ్గర ప్రింటర్ ఉంటే, లేదంటే పక్కన కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ మెయిల్కి పంపించుకున్న మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రీగా మనకు పాన్ కార్డ్ అనేది వస్తుందండి. ఇలాంటి సర్వీసులన్నీ కూడా స్మాల్ ఇన్కమ్ గా మనం చెప్పొచ్చు. అయితే ఇందులో బిగ్ ఇన్కమ్ ఉందండి, అది మెయిన్ అండి. దీంట్లో ఎక్కువ మనకు బిగ్ ఇన్కమ్ తోనే, ఇది ఇప్పటిదాకా చెప్పింది స్మాల్ ఇన్కమ్ 100కు 2 రూపాయలు మాత్రమే. 100కు 2 రూపాయలు అంటే మనం 1,00,000 రూపాయలు చేస్తే కానీ 2,000 రాదు. 1,00,000 రూపాయలు చేయడం చాలా కష్టం. ఇది చాలా విసుగు వస్తుంది ఎవరికైనా. కానీ ఇంతవరకు చెప్పింది మాత్రం మీకు ఫ్రీగానే వస్తుంది. అంటే రీఛార్జెస్ ఓపెన్ కావు. రీఛార్జెస్ తప్ప మిగిలిన మామూలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇందాక చూపించిన షాపింగ్స్ కానీ, లేదంటే ఇప్పుడు చెప్పిన పాన్ కార్డ్ కానీ, ఇవన్నీ సర్వీసులు కూడా మనకు ఓన్లీ ఫ్రీ సైన్ అప్ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. రీఛార్జెస్ మాత్రం యూజ్ చేసుకోరాదు ఫ్రీ సర్వీస్ ద్వారా. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసినా కూడా మీకు క్యాష్ బ్యాక్ ఫ్రీగానే వస్తుందండి. దానికి ఏం మీరు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. కానీ దీంట్లో పెయిడ్ అనేది ఉందండి, అది ప్రైమ్ మెంబర్షిప్ అంటారు. ప్రైమ్ మెంబర్షిప్ అనేది 1,770 రూపాయలండి. ఇది చెప్పంగానే ఎవరు కూడా దాన్ని ఇబ్బందిగా ఫీల్ కావద్దు. కొంతమంది మీటింగ్ నుంచి లెఫ్ట్ కూడా అవుతారేమో, కావద్దు. ఎందుకంటే పూర్తిగా వినండి, ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది అదే ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ దయచేసి వినండి. విన్న తర్వాత ఎవరైతే మిమ్మల్ని బలవంతం చేయరు కదా, దీంట్లో లాభం చాలా ఎక్కువ ఉంటుందండి. అది తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. అది ఇప్పుడు మీకు ఆ లాభం కూడా మీకు చెప్తాను, చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఒక్కళ్ళం చేసిన పనికి మనకు డబ్బులు ఎంత వస్తాయంటే చూడండి,
ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్. దీన్ని చూస్తే మీకు కొంత అర్థమవుతుంది. ఇంకా నేను మిగతాది మీకు ఇంకా చెప్తాను నేను. అయితే ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టు కొంత ఫ్రీగా వాడుకోవచ్చు. ఒకవేళ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే మాత్రం పూర్తిగా వాడుకోవచ్చు. ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ అంటే ఏంది అంటే రూ. 1770 ఒక్కసారి మనం వెచ్చించి, అంటే మనం ఎవ్వరికి ఇయ్యాల్సిన అవసరం లేదండి. ఇందులో యాడ్ బ్యాలెన్స్ ఏసుకోవడమే. పేటీఎంలో గనుక ఒక రీచార్జ్ చేసుకుంటే మనం బ్యాలెన్స్ ఎట్లేసుకుంటామో అట్లనే ఇందులో వాలెట్‌లకెళ్ళి యాడ్ బ్యాలెన్స్ ఏసుకుంటే, ఇక్కడ చూపిస్తాను మీకు వాలెట్ కూడా. ఇది వాలెట్ అండి. వాలెట్‌లకెళ్ళి మీరు గనక యాడ్ మనీ ఉంది చూడండి మధ్యలో. ఈ యాడ్ మనీలోకెళ్ళి మీరు రూ. 1770 గనక యాడ్ బ్యాలెన్స్ ఏసుకుంటే మీకు యాడ్ మనీలో చూపిస్తుంది 1770 కూడా. ఇక్కడ చూడండి మధ్యలో 1770 ఉంది. దీని మీద ఇలా టచ్ చేసినట్లయితే యాడ్ మనీ అంటుంది. మీరు గూగుల్ పే నుంచి గానీ, ఫోన్ పే నుంచి గానీ, దేంట్లో నుంచి అయినా మీకున్న నెట్ బ్యాంకింగ్ గానీ, ఏటీఎం కార్డు గానీ, క్రెడిట్ కార్డు గానీ దేంట్లో నుంచి అయినా రూ. 1770 వన్ టైం యాడ్ చేసుకోవాలండి. ఈ 1770 యాడ్ చేసుకున్నందుకు ఓన్లీ ఒక 220 రూపీస్ మాత్రమే మీకు జీఎస్టీ కింద కట్ అవుతుందండి. అది ఓన్లీ ఫస్ట్ టైమే. సెకండ్ టైం నుంచి ఏది కట్ కాదు, ఒక్క రూపాయి కూడా పోదు. ఫస్ట్ టైం మాత్రం రిజిస్ట్రేషన్ ఫీజు కింద 220 రూపీస్ అనేది మీకు కట్ అవుతుంది. రూ. 1550 మీకు యాప్లకు ఎమ్మటే రిటర్న్ యాడ్ అవుతాయండి. 5 సెకండ్స్, ఓన్లీ 5 సెకండ్స్ లో రూ. 1550 యాప్లకు రిటర్న్ యాడ్ అవుతాయండి. ఆ 1550ని మనం నెక్స్ట్ షాపీలో ఏ వస్తువు కొనుక్కోవడానికైనా వాడుకోవచ్చు. లేదా ఇందాక చెప్పినట్టు రీఛార్జెస్ ఏ సర్వీస్‌లోనైనా 1% ప్రతి సర్వీస్‌కి 1% చొప్పున మనం వాడుకోవచ్చు. మనం ఆ 1550ని మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇక మన బెనిఫిట్ చూడండి ఎలా ఉంది అంటే, మనకొచ్చే బెనిఫిట్ మనకు జరిగిన మంచిని వేరే వాళ్ళకు చెప్పి ఎవరిని దీంట్లో రిఫర్ చేసినా, ఇది అనంగానే అందరు చైన్ లింక్ సిస్టమ్ అనుకుంటారండి. చైన్ లింక్ సిస్టమ్ కాదండి. చైన్ లింక్ సిస్టమ్ ఎక్కడ అంటే ప్రోడక్ట్ బేస్డ్లో మాత్రమే చైన్ లింక్ సిస్టమ్ వర్తిస్తుంది. ఇది ప్రోడక్ట్ బేస్డ్ కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. చైన్ లింక్ సిస్టమ్ జనాలు చేర్పియాలి ఇలాంటి చేయకండి, కామెంట్స్ చేయకండి. చూడండి ఒకసారి చెప్పేది బాగా వినండి. ఇది చైన్ లింక్ సిస్టమ్ కాదు. జనాల్ని చేర్పియడం అంటే మనకు జరిగిన మంచిని వేరే వాళ్ళకు చెప్పడం. మనం ఇప్పుడు రీఛార్జ్ ద్వారా ఒక 2% గ్యారంటీ తీసుకున్నాం కదండి. ఒక సినిమా టికెట్, బస్ టికెట్, ఫ్లైట్ టికెట్, మనకి ఏది అవసరమైనా, ఒక కరెంట్ బిల్లు కట్టినా, పోస్ట్ పెయిడ్ బిల్లు కట్టినా, ఇన్సూరెన్స్ కట్టినా, ఏదైనా మనం చేసుకున్నాం కదండి. మనకు వచ్చిన లాభంని వేరే వాళ్ళకి చెప్పి ఇది లైఫ్ లాంగ్ నీకు కూడా వస్తుందిరా అని చెప్పేసి, ఇప్పుడు నేను ఇందాక చెప్పానండి, మనం ఒక అమెజాన్లో ఒక వస్తువు కొన్నాం, అది ఒక లింక్ పంపించాము, ఆ లింక్ పెట్టుకొని వాళ్ళు కొన్నారు, వాళ్ళు ఇంకొకరికి రిఫర్ చేయొచ్చు. అంటే ఇది అది చైన్ సిస్టమా? మనం ఒక సినిమా చూసాము, బాగుందా అని అడుగుతారు ఎవరన్నా. బాగుందిరా వెళ్ళు, మంచిగా ఉందని చెప్తాం. అంటే ఆ సినిమా వాడు మనకి ఏమైనా ఇస్తాడా? అట్లా కాదు కదా. అది చైన్ లింక్ సిస్టమ్ అనరండి, ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు. అంతేగాని చైన్ లింక్ సిస్టమ్ అంటే ఒక ప్రోడక్ట్ అమ్మడానికి అయితేనే చైన్ లింక్ సిస్టమ్ అనేది వెళ్తుంది. ఇది ప్రోడక్ట్ అనేది కాదండి. ఇక్కడ మనం పొందిన బెనిఫిట్ ని వేరే వాళ్ళకు, మన ఫ్రెండ్స్ కు అలవాటు చేయడం కోసం మనం చేస్తే, మనం 1770 పే చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ ని ఎవరన్నా రిఫర్ చేసి వాళ్ళు కూడా ఎట్ ద సేమ్ రూ. 1770 పే చేసినట్లయితే వాళ్ళకు కూడా సేమ్, ఎవరికైనా 220 అనేది ఫస్ట్ టైం జిఎస్టీ కట్ అవుతుంది. 1550 మీకు 1550 మీకు రిటర్న్ వచ్చేస్తాయి. ఈ 1550 మనం నెక్స్ట్ మనీ షాపింగ్ లో కానీ, ఇందాక చెప్పినట్టు రీఛార్జెస్, టికెట్స్ బుకింగ్, దేంట్లోనైనా 1% చొప్పున కానీ మీరు వాడుకోవచ్చు. అయితే ఇలా మీరు వెళ్ళి వేరే వాళ్ళని రిఫర్ చేసినందుకు మీకు ఈచ్ వన్ 300 రూపీస్ వస్తాయండి. ఒక్కళ్ళని మీరు రిఫర్ చేస్తే 300 రూపీస్ వస్తాయి. దాంట్లో ట్యాక్స్ పోయి, ఇంకో మంచి విషయం ఏంటి అంటే, మనం ఈ వచ్చిన అమౌంట్ను బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం వచ్చిన అమౌంట్ను బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది జెన్యూన్ కంపెనీ అండి, కాబట్టి దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ కట్ అయ్యి వస్తుందండి, టీడీఎస్. అయితే ఆ టీడీఎస్ కట్ అయ్యి వచ్చిన తర్వాత మనకు ఓపెన్ గా చెప్తున్నాండి, నేనేం దాయట్లేదు, 273 రూపీస్ మాత్రమే ఈచ్ వన్ మనకు మిగులుతాయి. 300 రూపాయలు వస్తాయని చెప్పి ఆ టేబుల్లో చూపిస్తుంది. కానీ మనం బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోగలిగే మనీ 273 ఓన్లీ. వన్ రిఫరల్ 273 రూపీస్ ఓన్లీ. 273 రూపీస్ మనం బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకు క్రెడిటెడ్ మాత్రం 300 చూపిస్తుందండి. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, టీడీఎస్ కట్ అవుతుంది. కాబట్టి అవి మన దాంట్లో కట్ చేసినట్టుగా ఎవ్రీ ఇయర్ మనకు గవర్నమెంట్ సర్టిఫికెట్ కూడా యాప్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మనం ఎన్ని జాయినింగ్స్ చేసాము, దాంట్లో ఎంత ఇన్కమ్ వచ్చింది, దాంట్లో ఎంత టీడీఎస్ కట్ అయింది, ప్రతి మీకు కావాలంటే ప్రింట్ అవుట్ కూడా తీసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా దాంతో ఫైల్ చేసుకోవచ్చు అండి. ఇన్కమ్ ట్యాక్స్ కోసమే అది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా మన దాంట్లో కట్ చేసిన ప్రతి ఒక్క సింగిల్ ఎన్పి కూడా మనకు
అలా దానికి మన ప్రూఫ్ అనేది ఉంటుందండి. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎంతమందినైనా మీరు జాయిన్ చేయొచ్చండి. ఒక్కొక్కరితో మీకు 300 రూపీస్ వస్తాయి. అందులో ట్యాక్స్ పోతది. సరే పోనీ 273 అనుకుందామండి. ఎవ్రీ పర్సన్ 273 రూపీస్ వితౌట్ ట్యాక్స్ మీకు వచ్చేస్తది. అది మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి వితిన్ 5 సెకండ్స్‌లో. బ్యాంక్ అకౌంట్ కూడా 5 సెకండ్స్‌లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌కి వేసుకున్నందుకు మీకు ఒక్క సింగిల్ ఎన్‌పి పైసా కూడా మీకు అదనంగా ఖర్చు లేదండి. 273కి 273 బ్యాంకుకి వెళ్ళిపోతాయి. అలా మీకు ఎంతమందిని మనకు టైం లిమిట్ లేదండి. ఎక్కడ కూడా టైం లిమిట్ లేదండి. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీరు 1 నెలల్ని, 2 నెలల్ని, 6 నెలల్ని, సంవత్సరంలో చేర్చాలి. చేర్చకపోతే రెన్యువల్ చేయాలి, ఫైన్ కట్టాలి. అట్లాంటివి ఏం లేవండి. వర్క్ చేయాలి అనేది మిమ్మల్ని ఎవరు ప్రెషర్ చేయరండి. మీకు ఏ టార్గెట్స్ కూడా ఉండవండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ లేకుంటే మధ్యలో ఏమన్నా బిజీ అయినప్పుడు కొద్ది రోజులు ఆఫ్ చేయొచ్చు. మళ్ళీ వచ్చి స్టార్ట్ చేయొచ్చు. వర్క్ ఎందుకు ఆపావనో, ఎందుకు స్టార్ట్ చేసావనో, మధ్యలో పెనాల్టీ కట్టాలనో, రెన్యువల్ చేయాలనో ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరండి. వర్క్ ఎందుకు చేయట్లేవని కూడా ఎవరు మిమ్మల్ని ఫోన్ చేయరండి. మీరు వర్క్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. వర్క్ చేయకపోతే మీకు డబ్బులు రావు. అంతేకాని ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఒత్తిడి చేసేది ఉండదండి. ఇంకా చాలా మందికి ఏం డౌట్ ఉంటదంటే కంపెనీలన్నీ ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. రేపు ఈ కంపెనీ పోతే నేను ఏం సమాధానం చెప్పాలి? నేను ఎవరైనా చేర్పిస్తే వాళ్ళకి నేను ఏం చెప్పాలి అనే డౌట్ చాలా మందికి ఉంటదండి. నేను ఓపెన్ గా చెప్తున్నా అండి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు అయితేనే, ఇందాక చెప్పినట్టు లీగల్ పర్మిషన్ లేని కంపెనీలు అయితేనే మీకు అవి కంపెనీ అనేది ఉండకుండా పోవడానికి అవకాశం ఉంటది. మోసం చేయడానికి అవకాశం ఉంటది. అంతేగాని పక్కా పర్మిషన్ తీసుకొని ఉన్న లీగల్ కంపెనీలు ప్లస్ ప్రోడక్ట్ బేస్డ్ కాని కంపెనీలు పోయే అవకాశం లేదండి. ఒక్కటే మీకు క్లియర్ గా చెప్పగలనండి. ఇందులో ఆల్రెడీ 40 లక్షల అకౌంట్లు ఉన్నాయండి దేశవ్యాప్తంగా. ఇంకా ఒక్కళ్ళు కూడా చేరకపోయినా పర్వాలా. ఈ 40 లక్షల మంది అట్లీస్ట్ రీఛార్జ్ చేసుకున్న ఇప్పుడు ప్రజెంట్ మాకు రోజు అక్కడ రిపోర్ట్ ఇస్తూనే ఉంటారండి. రోజుకు 5 లక్షల రూపాయల రీఛార్జ్ జరుగుతున్నాయండి. 5 లక్షల రూపాయల రీఛార్జ్ కు ఒక 1% కంపెనీకి మిగులుతుంది అనుకున్న కంపెనీకి ఒక రోజుకు 5 లక్షల రూపాయల లాభం వస్తుందండి. రోజుకు 5 లక్షల రూపాయల లాభం వస్తుంటే కంపెనీ ఎందుకు పారిపోవాలండి? అవసరం ఏందండి? ఎప్పుడు కూడా ప్రోడక్ట్ బేస్డ్ లో మాత్రమే కంపెనీలు అనేవి వాళ్ళకు అమ్మకాలు జరగక అవి పారిపోతుంటాయి. లేదా ప్రోడక్ట్ లో దమ్ము లేని కంపెనీలు కూడా పారిపోతుంటాయి. మన దగ్గర ప్రోడక్ట్ అనేది లేదు, అవసరమే లేదు. కాబట్టి ఈ కంపెనీలో జెన్యూన్ కంపెనీ అండి. మీరు చెక్ చేసుకోవచ్చు. దీని లీగాలిటీస్ అన్ని కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేస్తే ఇందాక చూపించినట్టు పీడిఎఫ్ ఫైల్ కనపడుతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అప్పటికి మీరు ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. దీని లీగాలిటీని చెక్ చేసుకోవడానికి మీరు ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకొని లీగాలిటీ చెక్ చేసుకోండి. కానీ ఒక్క విషయం అండి, కొత్త వాళ్ళు ఎవరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నా యాప్ ఓపెన్ కావాలంటే కంపల్సరీ ఎంటర్ రిఫరల్ నేమ్ అని వస్తుందండి. ఎంటర్ రిఫరల్ నేమ్ అంటే ఆల్రెడీ ఈ యాప్ను యూజ్ చేస్తున్న పాత వాళ్ళ కోడ్ అనేది కొత్త వాళ్ళకు అవసరము. ఇది పబ్లిసిటీకి ఈ కంపెనీ అనేది డబ్బులు ఖర్చు పెట్టదండి. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ మాత్రమే ఈ కంపెనీ ఇంపార్టెన్స్ ఇస్తుంది. పబ్లిసిటీకి ఖర్చు పెట్టే డబ్బులు కనుక మనం ఇక్కడే ఇస్తే వీళ్ళు చాలా జనాలకు ఉపయోగపడుతుంది కదా. ఉత్తిగా 5 నిమిషాలు వచ్చే యాడ్ కోసం, ఒక రోజు పేపర్లో చూసే చూసుడు కోసం చేసే ప్రచారం కంటే అవి ఎక్కువ నిలబడవు. మౌత్ టు మౌత్ జరిగే పబ్లిసిటీ మనకు ఎక్కువగా ఉంటుంది అనేది. ఇప్పుడు ఎన్నో మనకు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయండి ఒక సినిమా గురించి. కానీ మనం ఆ సినిమా పోదాం అనుకున్నప్పుడు జనరల్ గా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే పోతాం. అరే ఈ సినిమా బాగుందిరా, నేను చూసినరా, బాగుంది అంటే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అంతేగాని ఊరికే వాడు టీవీలో యాడ్ ఇచ్చిండని చెప్పేసి మనం సినిమాకి వెళ్ళమండి. ఎప్పుడైనా పక్క మనిషి చెప్పిన దాన్ని నమ్ముతాం కానీ మనం చూసిన దాన్ని తొందరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో కంపెనీ ఏం చేసింది, కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ అనే వాటికి దేనికి ఇతరత్ర ఖర్చులు పెట్టకుండా అండ్ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ కోసం ఎంటర్ రిఫరల్ నేమ్ అని యాప్ ఓపెన్ చేయగానే వస్తుందండి. కంపల్సరీ ఎవరిదైనా సీనియర్ నేమ్, యూజర్ నేమ్ కొట్టాలండి. వాళ్ళ యూజర్ నేమ్ కొడితే కొత్త వాళ్ళు ఎంటర్ కాలేస్తారు. దాని వరకు మీకు డబ్బులు ఏం అవసరం లేదండి. పాత వాళ్ళ సీనియర్స్ యొక్క యూజర్ నేమ్స్ కొట్టి మీరు ఏదో ఒక యూజర్ నేమ్ కొట్టేసి మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. యాప్ ఓపెన్ చేసుకొని పీడిఎఫ్ ఫైల్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ చూసుకున్న తర్వాత మీరు లీగాలిటీస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత, ఇందాక నేను చెప్పినట్టు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత, ఉన్న సర్వీసులన్నీ చూసుకున్న తర్వాత మీకు నమ్మకం కలిగినప్పుడే దానికి మీరు ₹1770 అనేది పే చేయండి. ఒకసారి మీరు ₹1770 పే చేస్తే ₹220 జిఎస్టీ కింద కట్ అయ్యి 1550 రిటర్న్ వస్తాయి. దాన్ని మళ్ళీ చెప్తున్నా చూడండి. ఆ 1550ని నెక్స్ట్ షాపీలోనే వాడుకోవాలి, లేదా ఇందాక చెప్పిన రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ లో 1% చొప్పున మాత్రమే వాడుకోవాలి. మీ 1550 ఎన్ని సంవత్సరాలైనా ఎక్స్పైరీ కావు. దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. ఎన్ని సంవత్సరాలైనా మురిగిపోవు. వాడుకుంటేనే అయిపోతాయి తప్పితే ఇందులో జాయిన్ కాగానే ఎమ్మటే షాపింగ్ చేయాలనో, ఇందులో జాయిన్ కాగానే ఉన్న సర్వీసులు ఎమ్మటే వాడుకోవాలనో ఎటువంటి కండిషన్స్ మనకు లేవు.
ఎటువంటి కండిషన్స్ అనేవి మనకు లేవు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ 1550ని మనం వాడుకోవచ్చు. కాబట్టి ఇక మీరు ఎవరినైనా రిఫర్ చేశారనుకో, ఈచ్ వన్ ట్యాక్స్ బోను మీకు 273 రూపీస్ వస్తాయి. అట్లా మీరు అన్లిమిటెడ్, ఇక్కడ ఎగ్జాంపుల్ కు మీకు 5 నెంబర్స్ అని చూపిస్తుందండి. ఈ ఎగ్జాంపుల్ చూసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 5 నెంబర్స్ తో మనం స్టాప్ కావాలని లేదు, దయచేసి బాగా వినండి. ఇక్కడ ఎగ్జాంపుల్ అట్లా మనకు 5 అని పెట్టాము, కానీ 5 అనేది మనకు లిమిటేషన్ లేదండి. అంతకన్నా తక్కువైనా చేయొచ్చు, అంతకంటే ఎక్కువ ఎంతైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చూడండి, ఒకసారి నా టీం మీకు చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. నా టీం చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లెవెల్లో 5 అన్నారు, నేను 71 చేశా. 5 అన్నారు, నేను 71 చేశా. సెకండ్ లెవెల్ అయినా ఏదైనా 5 అన్నారు అంటే 25, 5 into 5 25 కావాలి, 39 చేశా. థర్డ్ లెవెల్ 4 చేశా. అంటే నేను ఇంకొచ్చి 3 months అవుతుంది ఫ్రెండ్స్. 3 monthsనే నాకు ఈ విధంగా టీం అయింది. ఇంకా సైన్ అప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చూడండి. నా టోటల్ టీం వచ్చేసి 634. సైన్ అప్ చేసిన వాళ్ళు 519, ప్రైమ్ అయిన వాళ్ళు 115. అంటే నమ్మకం ఉన్న వాళ్ళు ప్రైమ్ అయ్యారు, నమ్మకం లేని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా తర్వాత ప్రైమ్ అవుతారండి, ఎక్కడికి వెళ్ళదు, వాళ్ళు కూడా ప్రైమ్ అవుతారు కంపల్సరీ. అయితే ఇలా 5 అనే రూల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఎన్నైనా జాయిన్ చేయొచ్చు, అన్లిమిటెడ్. మీరు 1,00,00,000 మందిని జాయిన్ చేసుకోండి, 1,00,00,000 into 273 మీకు వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. అది ఓన్లీ ఒక స్ట్రక్చర్, 5 చేర్చుకుంటా పోతే ఇంత ఇన్కమ్ మనకు వస్తుంది అనే ఒక స్ట్రక్చర్ తప్పితే మనకు అది ఏం లేదండి. నువ్వు 1,00,00,000 మందిని జాయిన్ చేయి, 273 into 1,00,00,000 మీకు వచ్చేస్తాయండి, నో ప్రాబ్లం. ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు. మీరు అట్లని లోయెస్ట్ కూడా ఏం లేదండి, అంటే నాకు ఇద్దరే తెలుసు, ఆ ఇద్దరిని జాయిన్ చేస్తే డబ్బులు రావా అనేది లేదు. మీరు ఇద్దరిని ఎంతమంది జాయిన్ చేసినా మీ డబ్బులు మీకు 273 అనేది ఇమ్మీడియట్ గా మీకు వచ్చేస్తాయండి. ఇమ్మీడియట్ గా 5 seconds ఓన్లీ, 5 seconds లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయండి. అట్లా మీరు ఎంతమందినైనా జాయిన్ చేయొచ్చు. అయితే ఇందాక చెప్పినట్టు స్ట్రక్చర్ లో ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మీరు ఒక 5 నెంబర్స్ జాయిన్ చేశారు. మీరు ఒక 5 నెంబర్స్ జాయిన్ చేస్తే ఈ 5 నెంబర్స్ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ 273 కోసం ఎవరి దగ్గరైనా ఫస్ట్ లెవెల్లో 273 రూపీస్ వస్తాయండి వాళ్ళకి. మీ కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి ఎంతమందిని చేర్పించినా వాళ్ళకు 273 ఈచ్ వన్ వచ్చేస్తాయి ట్యాక్స్ బోను. అసలైతే 300, ట్యాక్స్ పోతే 273. అలా ఎంతమందికైనా ఆ డబ్బులు అనేది వచ్చేస్తుంటాయి. కాబట్టి మీ కింద 5 నెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈ 5 నెంబర్స్ ఏంది, వాళ్ళు వెళ్ళి ఒక్కొక్క 5 చెప్పారు అనుకుందాం. సెకండ్ లెవెల్లో 25 అవుతారు మీ వాళ్ళకు. మీకు అయినప్పుడు ఈ 25 నెంబర్స్ నుంచి మీకు ఒక్కొక్కరితో 30 రూపీస్ వస్తాయి. దీంట్లో ట్యాక్స్ పోద్ది, అంటే 25 రూపీస్ అలా వస్తాయండి. 25 రూపీస్ మీకు 25 మందితో మీకు వస్తాయి. ఈ 25 మందితో పై 5 ఒక్కొక్కరికి 273 వచ్చేస్తాయి. ఫస్ట్ లెవెల్ వాళ్ళకి ఒక్కొక్కరికి 273 వచ్చినాయి. మీకు సెకండ్ లెవెల్ కింద మీకు ఒక్కొక్కరితో ట్యాక్స్ బోన్ 25 రూపీస్ వచ్చేస్తాయి. ఈ 25 నెంబర్స్ వెళ్ళి వాళ్ళు ఎంతమందిని చేర్చినా కూడా అదంతా కూడా మీకు థర్డ్ లెవెల్ అయ్యింది. థర్డ్ లెవెల్ ట్యాక్స్ బోన్ ఈచ్ వన్ మీకు 35 రూపీస్ వస్తాయి. వీళ్ళు వెళ్ళి ఎంతమందిని చేర్చినా ఫోర్త్ లెవెల్ అయ్యింది. ఫోర్త్ లెవెల్ లో మీకు ఒక్కొక్కరితో 50 రూపాయలు వస్తాయి, వాళ్ళు వెళ్ళి ఎంతమందిని చేర్చినా. ఇలా పోతా ఉంటే మన టీం పెరుగుతుంటది. పోతా ఉంటే మన డబ్బులు పెరుగుతుంటాయి. మనకు వచ్చే డబ్బులు పెరుగుతుంటాయి, మనకు వచ్చే టీం పెరుగుతుంటది. ఒకసారి 10, ఒకసారి 15, ఒకసారి 10, ఒకసారి 15. ట్యాక్స్ బోన్ చెప్తున్నానండి నేను, ఇక్కడేమో ట్యాక్స్ కలుపుకొని ఉంది. నేను ట్యాక్స్ బోన్ చెప్తున్నాను. ఫస్ట్ లెవెల్లో ఎంతమంది జాయిన్ అయితే అన్ని 273లు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు ఒక 5 జాయిన్ చేశారు. ఈ 5 వెళ్ళి ఎంతమందిని చేస్తే వాళ్ళంతా మీకు సెకండ్ లెవెల్ ఎంతమంది వచ్చినా అన్ని 25లు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 25 మందిని చేశారు అనుకుందాం. 25 మంది వెళ్ళి థర్డ్ లెవెల్లో ఎంత మందిని చేసినా కూడా అన్ని మీకు 35లు ట్యాక్స్ బోను, అంటే 125 అవుతారు. ఈ 125 మంది వెళ్ళి ఎంత మందిని చేసినా కూడా వాళ్ళంతా ఫోర్త్ లెవెల్ మీకు ఈచ్ వన్ 50 రూపీస్, అంటే 625 నెంబర్స్ అవుతారు. 625 ఇంటూ మీకు 50 రూపీస్ ఒక్కొక్కరితో. అట్లా అంటే 5 కావాలని రూలా అంటే రూల్ లేదండి, ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం. ఇది ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ మాత్రమే. 5 కావాలని కండిషన్ లేదు. అంతకంటే ఎక్కువ కావచ్చు, అంతకంటే తక్కువ కావచ్చు. ఇప్పుడు నా టీం కూడా మీకు చూపించానండి, ఏ లెవెల్లో కూడా ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువనే ఉంది నా టీం. కొంచెం కింది లెవెల్లో అంటే నేను వచ్చి 3 months కాబట్టి నాది ఇంకా వెళ్ళలేదు, వెళ్తుంది అది కూడా. కాబట్టి ఏ లెవెల్నైనా ఎంతమందినైనా జాయిన్ చేయొచ్చండి. ఎంతమందిని జాయిన్ చేసినా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తుంది. ఆ వచ్చిన ఇన్కమ్ ని కూడా మనం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి, మా ఫ్రెండ్స్ కు, మా సీనియర్స్ కు వచ్చిన ఇన్కమ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లైవ్ లో. ఇదేం నేను అబద్ధం కాదు, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి వచ్చినాయి. మా ఫ్రెండ్స్ కి వచ్చినాయి 2,940, 4,530, 26,640,
లైవ్ ప్రూఫ్స్ అండి, ఇదేం నేను మోసం చేయట్లేదు. 29,760 ఎందుకు వచ్చినా కూడా ఇక్కడ రాస్తాడు, కింద కూడా చదవండి ఒకసారి కావాలంటే. కంగ్రాచులేషన్స్, యువర్ వ్యాలెట్ ఈజ్ క్రెడిటెడ్ 120 రూపీస్. 120 రూపీస్ అంటే ఇది 8వ లెవెల్లో చేరిరు కాబట్టి 120 రూపీస్ వచ్చిందండి. అంటే ఇది ట్యాక్స్ పోకుండా చూపిస్తాడండి ఇక్కడ 120 అని. ట్యాక్స్ పోతే కొంచెం తగ్గుద్ది దాంట్లో మనకు యాక్చువల్గా వచ్చేసరికి. ఇక్కడ చూడండి 12,420. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చూడండి 58,830. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకు వచ్చిన రీజన్ తో సహా ఉంటది చూసుకోండి. 2,47,860. ఇంకో టీం చూడండి ఎంతైనా చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ ఫస్ట్ లెవెల్ 5 అనే చూపించింది మనకు స్ట్రక్చర్ లో, కానీ 11 మందిని చేశారు. రెండో లెవెల్ 25 అనే చూపించింది, 48 చేశారు. థర్డ్ లెవెల్ 125 అనే చూపించింది, ఇక్కడ 125 ఇంకా కాలేదు. అది అవ్వచ్చు, కావచ్చు, కాకపోవచ్చు, ఎన్నైనా కూడా మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒక్కళ్ళు జాయిన్ అయినా కూడా ఆ లెవెల్లో మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి 19,365, 63,945, 17,700, 24,390, 54,540. ఇక్కడ చూడండి సిల్వర్ రాయల్టీ, ఇలా సిల్వర్ అయిన వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంటది. సిల్వర్ అనేది కూడా ఇంకా అదంతా చెప్పుకుంటా పోతే చాలా టాపిక్, పెద్ద టాపిక్ అయిద్దండి. ఇంకో లీడర్షిప్ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ అయినందుకు కూడా చూడండి 471 రూపాయలు వచ్చాయి. గోల్డ్ రాయల్టీ 12 రూపీస్, 13 రూపీస్. అలా గోల్డ్ రాయల్టీ అంటే ఒక్కసారి కాదు, చాలా సార్లు వస్తుంటది, అందుకే తక్కువ అమౌంట్ ఉంటుంది, చాలా సార్లు వస్తుంటది కాబట్టి. చూడండి 10,839, 99,960. ఇంకా పెద్ద అమౌంట్స్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారండి, వస్తాయి, అన్ని వస్తాయి లైన్ లో. 62,400 చూడండి, ఒకసారి స్పీడ్ అయిందా? 62,400 చూడండి. ఇక్కడ చూడండి ఫ్లైట్ షాపింగ్ క్యాష్ బ్యాక్. ఎవరో ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చింది, ఎవరో షాపింగ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ షాపింగ్ క్యాష్ బ్యాక్. అమెజాన్ లో మీ ఫ్రెండ్స్ షాపింగ్ చేసినా కూడా వాళ్ళు షాపింగ్ చేసిన దాన్ని బట్టి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ చూడండి 3,22,470 అమౌంట్ చూడండి, 3,22,470. ₹1,99,095. ఇంకా మీకు చూపిస్తానండి, ఒక్క నిమిషం. ఇంకా చూడండి ఒక్క రోజే ₹1,00,000 రెడీమ్ క్యాష్ బ్యాక్ పెట్టారు. చూడండి బ్యాంకుకు రెడీమ్ అంటే బ్యాంకు క్యాష్ బ్యాక్ పెట్టారు. ₹1,00,000 అక్కడ చూడండి అమౌంట్ 99,055 రూపాయలు. ఒక 1,000 రూపాయలు తక్కువ, ₹1,00,000 ఒకటే రోజు బ్యాంకుకు రెడీమ్ ట్రాన్స్ఫర్ పెట్టారు, అయిపోతుంది అమ్మటే. ఇక్కడ చూడండి ఎంత వచ్చినాయి అనేది, ₹2,09,176 రూపాయలు, ₹2,09,176. ఇక్కడ చూడండి ఒకటి 13,28,610. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. హైయెస్ట్ అమౌంట్ 13,28,610 రూపాయలు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కింద డేట్స్ కనపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, దాని కిందనే 22/3/2020 నుంచి 31/10/2020. అంటే 3వ నెల నుంచి 10వ నెల ఫ్రెండ్స్. 6 months లో ఒకసారి 13 లక్షలు సంపాదించండి. ఇందులో 6 months లో ప్రాఫిట్ గురు 07 వారిది ఉన్నది కూడా, కావాలంటే అక్కడ మీకు ఉన్నది చూడండి, ప్రాఫిట్ గురు 07 అని కోడ్ మీద. ఒక్క 6 months లో 13,02,000. చాలా మంది ఇది విన్న తర్వాత అడుగుతారు నెలకు ఎంత వస్తాయి సార్ అని. నెలకు ఎంత వస్తాయి అనేది ఇది ఇక్కడ జీతం కాదండి, నికరం కాదండి. మనం వర్క్ చేసిన దాన్ని బట్టి, మనం దృష్టి పెట్టిన దాన్ని బట్టి మనకి ఇక్కడ అమౌంట్ అనేది వస్తుంది, అంతేగాని ఇది జీతం కాదు. 13 లక్షల అమౌంట్ చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చూడండి 3,62,580 రూపాయలు. ఎన్ని రోజులండి? సేమ్ ఇది కూడా వేరే వాళ్ళది 6 నెలల్లో. 6 నెలల్లో 3 లక్షలు ఈయన సంపాదిస్తే 6 నెలల్లో 13 లక్షలు ఈయన సంపాదించండి. ఒకరికొకరికి సంబంధం లేదండి, సేమ్ టైం. ఇక్కడ చూడండి కోడ్ వేరే ఉంది, ఇక్కడ చూడండి కోడ్ వేరే ఉంది. సేమ్ టైంలో ఒక ఆయన 3 లక్షలు సంపాదించిండు, 60,000. ఒక ఆయన 13 లక్షలు సంపాదించిండు. ఎవరి టాలెంట్ వారిదండి, ఇక్కడ అట్లా ఏం లేదు. అట్లా ఎవరైనా ఎంతైనా మీరు సంపాదించుకోవచ్చు అండి. ఇంకొకళ్ళ టీం చూడండి, ఫ్రంట్ లైన్ చూడండి 128. నేను ఇంకా 71 చేశా, ఒకళ్ళు 128 చేశారు. ఓన్లీ ఫ్రంట్ లైన్. లిమిట్ లేదండి. ఇందాక 5 అని చూపించినాం మనం స్ట్రక్చర్లో, కానీ 5 కాదు, 128 మందిని చేసింది. చూడండి మేడం, సీనియర్ మేడం స్వాతి మేడం అని ఇక్కడ చూడండి కోడ్ కూడా ఉన్నది స్వాతి.
అట్లా స్వాతి మేడం 128 నెంబర్స్ చేసింది. కింద చూడండి 272 మందిని చేసింది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ 485. మనం చేసే పని ఓన్లీ ఒక్క లెవెల్ అండి, ఫస్ట్ లెవెల్ అండి. మిగతా 9 లెవెల్స్ మన అదనంగా మనం చేయని పనికి డబ్బులు వస్తుంటాయి. మన కింది వాళ్ళు, వాళ్ళ కింది వాళ్ళు, వాళ్ళ కింది వాళ్ళు, వాళ్ళ కింది వాళ్ళు, ఇలా వెళ్ళి వాళ్ళు పని చేస్తుంటే మనకు 10 లెవెల్ వరకు డబ్బులు వస్తుంటాయండి. మనం చేసేది కేవలం ఒక్క లెవెల్ అండి. జస్ట్ 1770 రూపాయలు ఒక్కసారి మాత్రమే, లైఫ్ టైంలో నో రెన్యువల్. 1770 రూపాయలు ఒక్కసారి లైఫ్ టైంలో పేమెంట్ చేస్తే మనం 1550 ఎలాగో రిటర్న్ తీసుకుంటున్నాం షాపింగ్ లో కానీ, ఇందాక చెప్పిన ట్రాన్సాక్షన్స్ లో కానీ. మన పోయేది ఒక 220 మాత్రమే. ఆ 220కి కూడా మనం ఒక్కలో జాయిన్ చేపిస్తే మనకు 273 వస్తుంది. లైఫ్ లాంగ్ మెంబర్షిప్ కూడా ఉంటుంది. మనకు పోయింది ఏముందండి, మనం ఎప్పుడైనా వీలున్నప్పుడే చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పుడు నేను సోషల్ మీడియాలో పెడితే మీరంతా వచ్చిరండి. సోషల్ మీడియాలో పెట్టినా కూడా మనకు టైం పాస్ కానప్పుడు ఏమైనా పోస్టులు పెట్టినా మనం ఇందులో జాయిన్ కావచ్చండి, వాళ్ళకి చెప్పొచ్చండి. ఇంకా దీని మీద ప్రతిరోజు ఉదయం 7ంటికి రాత్రి 9ంటికి, ఉదయం 7ంటికి రాత్రి 9ంటికి ప్రతిరోజు దీని మీద జూమ్ మీటింగ్స్ అనేవి జరుగుతాయండి, తెలుగులోనే జరుగుతాయి. దానికి కూడా మీరు రావచ్చండి. ఇదేమో స్పెషల్ మీటింగ్ అండి, నేను కండక్ట్ చేశాను. దాన్ని మాత్రం మా సీనియర్ చారీ సార్ కండక్ట్ చేస్తారు. ఆయన టీం వచ్చేసి 70,000 అండి. చారీ సార్ టీము 70,000 ఉంటుంది. ఎక్కడో ఉండాలి అది, ఇప్పుడు ఇమీడియట్ గా దొరికినా దొరకకపోయినా. సారీ సార్ అమౌంట్ చూడండి, అది మనీది. ఇప్పటికి టోటల్ అమౌంట్ 6,16,714 రూపాయలు అండి సార్ సంపాదించింది. ఆయన కంటే సీనియర్స్ ఆయన కంటే ఎక్కువనే సంపాదించారు. రైట్, ఇదే అండి సార్. చూడండి ఒకసారి టీం చూడండి, పైన చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. 63,358 పైన 63,358 టీం అండి. మాటలండి, ఒక్క వ్యక్తి అంతమందిని చేయడం అంటే అంత టీం చేసుకున్నారండి. చాలా మంది జెన్యున్ గా వచ్చారండి, వర్క్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మనకు లిమిటేషన్ లేదండి. ఇక్కడ చూడండి 29, ఫ్రంట్ లైన్ 29, సెకండ్ లైన్ 81, థర్డ్ లైన్ 174. ఎంత మందినైనా జాయిన్ చేసుకోవచ్చు అండి. ఆడ 5-25 అనేది ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే, అది కంపల్సరీ కాదు. అంతకంటే తక్కువైనా పర్వాలేదు, అంతకంటే ఎక్కువైనా పర్వాలేదు, దానికి ఎటువంటి సంబంధం లేదండి. ఎంతమంది చేసుకోవచ్చు. మన 10 లెవెల్ వరకు కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. మన 10 లెవెల్ వరకు కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. మనం ఎంతైనా దీంట్లో అన్లిమిటెడ్ గా సంపాదించవచ్చండి. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే అడగొచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని నేను అన్మ్యూట్ చేస్తానండి. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని నేను అన్మ్యూట్ చేస్తాను. మీ సందేహాలన్నీ కూడా తీరుస్తాను. ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, 78519 అన్మ్యూట్ చేశాను చూడండి. 78519182874 అని వచ్చారు. అన్మ్యూట్ చేశాను. ఆ కోడ్తో వచ్చిన వాళ్ళని చూడండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మైక్ సింబల్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మైక్ సింబల్ మీద మీరు ప్రెస్ చేస్తే రైట్. ఓకే, మాట్లాడండి ఫ్రెండ్, మాట్లాడండి. మీ మైక్ ఓపెన్ అయింది, వినపడుతుంది. హలో, మైక్ ఓపెన్ చేసుకున్నారు, మాట్లాడండి ఫ్రెండ్స్. మీ మైక్ ఓపెన్ అయిందండి. 78519182874 మళ్ళీ ఆఫ్ చేసుకున్నారు. మళ్ళీ నేను పర్మిషన్ ఇచ్చాను చూడండి. మళ్ళీ నేను పర్మిషన్ ఇచ్చాను. మాట్లాడండి ఫ్రెండ్స్, మాట్లాడండి. మీ వాయిస్ వినపడట్లేదు. మీ వాయిస్ వినపడట్లేదు సార్. సరే ఓకే, కింద పసుపులేటి రమేష్ గారిని నేను అన్మ్యూట్ చేస్తున్నాను. పసుపులేటి రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్ మీ డౌట్. సార్ ఇప్పుడు మనం రీఛార్జ్ ఎంత పర్సెంటేజ్ ఇస్తారు సార్ మనకు క్యాష్ బ్యాక్ అనేది? ఎట్లా? 100కు 2 రూపాయలు ఎనీ టైం సార్, గ్యారంటీ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏదో బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ ఓచర్స్ ఏవి రావు. కంపల్సరీ 100కు 2 రూపాయలు ఎనీ టైం ప్రతిసారి క్యాష్ బ్యాక్ వస్తుంది సార్. 100 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 2 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ వస్తా అంటారు. ఎస్ సార్. ఇది చిన్న విషయం అనుకుంటే మీరు రిఫరల్ చేస్తే ఒక్క రిఫరల్ కి మీకు 273 రూపీస్ వస్తాయి. దాన్ని మీరు బ్యాంకు కూడా వేసుకోవచ్చు. మీ కింది వాళ్ళు, వాళ్ళ కింది వాళ్ళు, వాళ్ళ కింది వాళ్ళు, ఇలా 10 లెవెల్స్ చేసినా కూడా మీకు డబ్బులు వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? సార్ ఇంకా డౌట్స్ అంటే ఇప్పుడు డిటిహెచ్ రీఛార్జ్ ప్లస్ ఎలక్ట్రిషియన్ మన ఎలక్ట్రిక్ కరెంట్ బిల్లు గురించి కూడా
ఎంత దీని టార్గెట్ గింతకు డిటిహెచ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు సార్, కరెంట్ బిల్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ పే బిల్స్ మీకు ఓపెన్ చేసి చూపిద్దామంటే ఇంకా కొన్ని సర్వీసెస్ యాడ్ చేస్తారు కాబట్టి ప్రజెంట్ అది ఓపెన్ గా ఉంటే అండర్ సర్వీసెస్ లో ఉంది, ఏమంటారు అప్డేటింగ్ లో ఉంది. ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా సార్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ లకి ఇట్లా ఏమన్నా మనం ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమన్నా అలాంటి అప్డేట్ ఇట్లా అంటే గూగుల్ పే ఫోన్ పే లాగా ఇందులో రాస్తారు. అంటే బ్యాంక్ టు బ్యాంక్ మనం ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు మనకి ఇలా అసలు ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీయే లేదు సార్. ఫస్ట్ మనకు వచ్చిన కష్టార్జితాన్ని బ్యాంకుకి వేసుకోవచ్చు తప్పితే మనం వేరే వాళ్ళ అకౌంట్లకు దీన్ని వేయలేము. ఓకేనా సార్? ఓకే సార్, క్లియర్ క్లియర్ సార్. రైట్, థ్యాంక్ యూ. శివ గారు నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. శివ ఆనంద్ మాట్లాడండి, మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఇప్పుడు మనము ప్రైమ్ చేసుకుంటాం కదా 770తో, దాంట్లో 1550 వస్తుంది అన్నారు కదా. అవును సార్. అది అట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చా లేదా దాంట్లో పర్సెంటేజ్ యూజ్ చేసుకోవాలా? ఎట్ ఏ టైం అయితే షాపింగ్ లో యూజ్ చేసుకోవచ్చు సార్. ట్రాన్సాక్షన్స్ అంటే ఇందాక చెప్పిన చూడండి, రీఛార్జెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మిగతా సర్వీసెస్, అందులో అయితే 1% మాత్రమే వాడుకోవాలి సార్. ఓన్లీ 1%? అంటే మీ టోటల్ అమౌంట్ అయిపోయిన దాకా వాడుకోవచ్చు. అంటే మీకు అర్థం కాదు, ఐ మీన్ అట్ ఏ టైం వాడుకోవచ్చా లేదా అని. అంతే. ఎట్ ఏ టైం సర్వీసెస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇచ్చేది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అభిబస్ ఉంది, వాళ్ళు ఎంత 17 రూపీస్ ఇస్తారు. మనం దాంట్లో ఎంత క్యాష్ ఉన్నా మనం యూజ్ చేసి జస్ట్ కొంచెం పర్సెంటేజ్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది సార్. అదే సార్, దానివల్ల ఇప్పుడు మనము ఇమ్మీడియట్ గా మనం వేసుకొని మళ్ళీ రీఛార్జ్ చేసుకునేంత ఉండదు. దాన్ని యూజ్ చేసుకోవడానికే ఆల్మోస్ట్ 1500 1% అంటే మనకు ఎంత వస్తుంది? మహా అంటే 15 రూపీస్ వస్తుంది. అలా దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 1 year పడుతుంది దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి. అదే సార్, అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే షాపింగ్ లో వాడుకోవచ్చు. షాపింగ్ లో ఒకటేసారి యూజ్ అవుతుంది. రెండోది ఇంకోటి ఏంటి అంటే మీరు ఈ 1550 గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక 5-6 కనుక రిఫర్ చేయగలిగితే మీ అమౌంట్ మీకు వాపస్ వస్తాయి కదా. అంతకన్నా ఎక్కువ మందిని ఎంత మందిని జాయిన్ చేసినా అదంతా మీకు బెనిఫిటే కదా. మళ్ళీ ఒక్క నిమిషం మీ కింది వాళ్ళు వెళ్ళి ఎంత మందిని జాయిన్ చేసినా కూడా 10 లెవెల్స్ కూడా మీకు ఇన్కమ్ వస్తుంది కదా. అలా ఆలోచించాలి కానీ మన పెట్టిన అమౌంట్ మనం రిటర్న్ తీసుకోవడం పెద్ద విషయమా సార్? ఆల్రెడీ మనమే అమౌంట్ పెడుతున్నాం, ఇంకా ఎమ్మటే రిటర్న్ తీసుకోవడం కోసం అయితే అమౌంట్ ఎందుకు? ఒకటే ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. మీకు కిరాణా షాప్ పెట్టాలనుకున్నారు. కిరాణా షాప్ పెట్టాలంటే కనీసం 1 లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఈ 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కిరాణా షాప్ పెడితే రోజు ఒక 5,000 అమ్మినామంటే అమ్మిన 5,000 అమ్మినట్టు రోజు జేబులు వేసుకొని పోతే 20 రోజుల తర్వాత మనకు షాప్ ఉంటుందా సార్? ఉండదు. సరుకులు ఉండవు అక్కడ. 25లో 1 లక్ష అయిపోతాయి. కానీ మనం ఏం చేస్తాం? 5,000 రూపాయలలో 500 రూపాయలు మనకు లాభం అయితే ఈ 500 ఖర్చులకు వాడుకొని 4,500 మళ్ళీ తిరిగి తెచ్చి షాప్లోనే పెడతాం సరుకులు. అట్లా పెడితేనే మనకు షాప్ రన్ అవుతుంది. మరి అట్లయితే మనం లాస్ అవుతున్నట్ట? మనం 1 లక్ష రూపాయలు ఒకటేసారి బయటికి తీసుకోలే కానీ మనం లాస్ అవుతున్నట్ట? కాదు. ఎక్కడైనా కూడా వ్యాపారంలో లాభం రావాలంటే అది స్లోగానే రావాలి సార్. అంతేగాని ఒకటేసారి స్పీడ్ గా మనం పెట్టిన పెట్టుబడి రిటర్న్ వచ్చేస్తే ఆ కంపెనీని నమ్మడానికి ఉండదు. హలో, పెట్టిన పెట్టుబడి ఓకే, కానీ ఇప్పుడు మనం రిఫరల్స్ అవ్వచ్చు దానికి టైం పట్టొచ్చు కూడా. ఇన్ కేస్ అందరూ ప్రతి ఒక్కరు ప్రైమ్ వేసుకోరు. ప్రైమ్ వేసుకోకపోతే మనకు రెఫరల్ ఇన్కమ్ రాదు సార్. ఇక్కడ వ్యాలిడిటీ లేదు, మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ రారు అనేది లేదు సార్. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్ మనం ప్రైమ్ చేసుకోవడం వల్ల మన రీఛార్జ్ లో పర్సెంటేజ్ ఏం పెరగట్లేదు. సో ప్రైమ్ వేసుకోకపోయినా 2%. అసలు ప్రైమ్ లేని వాళ్ళకు రీఛార్జెస్ పర్మిషన్ లేదు సార్. రీఛార్జ్ ఓపెన్ కాదు. ఇందాక అన్నారు ప్రైమ్ వేసుకోకపోయినా 2% ఉంటుంది అని. లేదు, అది ఎక్కడ? షాపింగ్ లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలలో షాపింగ్ లో రీఛార్జెస్ అసలు ఓపెన్ కాదు ప్రైమ్ కాని వాళ్ళకి. ఓకే, దీనివల్ల ఇంకా యూజ్ ఏముంది? జస్ట్ మనం సగం పే చేస్తే తప్ప మిగతా వాళ్ళకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 770 పే చేస్తే తప్ప మీకు ఆపరేషన్స్ ఏం రావట్లేదు కదా అలాంటప్పుడు. లేదు సార్, దీని రిఫరెన్స్ చాలా ఉన్నాయి. మీరు నైట్ 9కి రోజు మీటింగ్ ఉంటుంది, అక్కడికి వస్తే మీకు ఇంకా ప్రూఫ్స్ తో సహా చూపిస్తారు సార్. నెక్స్ట్ 78 అని వాళ్ళని నేను ఇందాకనే చేశాను. 7851918 అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా కూడా.
ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా సీనియర్తో కూడా నేను మాట్లాడిస్తాను. ఒక 2 minutes ఎవరైనా హోల్లో ఉండగలుగుతా ఇంకా విందామనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ ఎస్ అని చెప్పి రాయండి. నేను మా సీనియర్తో కూడా మాట్లాడిస్తాను. చాట్ బాక్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ అని రాయండి. ఇప్పుడే మాట్లాడిస్తాను. ఈ మీటింగే కంటిన్యూ అవుతుంది. మా సీనియర్స్తోని విందాం అనుకున్న వాళ్ళు ఎస్ అని రాయండి. సీనియర్స్ని కూడా మాట్లాడిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదంటే క్లోజ్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ అని రాయండి. మా సీనియర్స్తో మాట్లాడిస్తాను ఇప్పుడే. కనీసం ఒక 10 members అయినా ఎస్ అని రాస్తే నేను మా సీనియర్స్తో మాట్లాడిస్తాను. ఎట్ ప్రజెంట్ 22 members ఉన్నారండి. 20 members ఉన్నారు. ఈ 20 members కనీసం మీరు ఒక 10 members అయినా మీరు ఎస్ అని రాస్తే నేను మా సీనియర్స్తో ఇప్పుడే మాట్లాడిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాయండి. ఒక్కరు మాత్రమే రాశారు. ఇంకేమైనా డౌట్లు ఉన్నా అడగండి ఫ్రెండ్స్. నేను హ్యాండ్ రైజ్ చేయండి. మీరు హ్యాండ్ రైజ్ చేయాలి అంటే మీరు పార్టిసిపెంట్స్ నొక్కిన తర్వాత రైట్. ఓకే, డి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, చేస్తున్నాను. టెక్నికల్ ఇష్యూ వచ్చింది. డి శ్రీనివాస్ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేశాను. ఓకే సార్. మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు 1770 రూపాయలు మనం ఎట్లా కట్టాలి? బై ఆన్లైనా? ఆన్లైనే సార్. అంత వ్యాలెట్ లో యాడ్ బ్యాలెన్స్ వేసుకోవడమే. మనకి అది యాప్ వస్తుందండి? అది యాప్ మీరు నెక్స్ట్ మనీ అని డౌన్లోడ్ చేసుకోవాలండి. లేదంటే సీనియర్స్ లింక్ ఎవరిదైనా, నాది ఫర్ ఎగ్జాంపుల్ నేను సీనియర్, నా లింక్ మీకు కావాలంటే నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే నేను లింక్ పంపిస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో 1770 రూపాయలు యాడ్ బ్యాలెన్స్ వేసుకోవాలి సార్. వేసుకుంటే ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్ని కూడా మీకు వస్తాయి. మనం ఒక్క లెవెల్ పని చేస్తే మనకు 10 లెవెల్ ఇన్కమ్ వస్తుంది సార్. 10 లెవెల్. అసలు మనం అయితే ఒక నెల రోజులు కష్టపడాలి. 10 మందిని చేర్పించి వదిలిపెట్టుకున్నా బాగలేదు. వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఆగేటోళ్ళు అయితే కష్టం, మీకు వచ్చే ఇన్కమ్ ఏముండదు. వాళ్ళు పని చేసుకునేటోళ్ళు అయితే నో ప్రాబ్లం. కరెక్ట్, అవును. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయా సార్? నో సార్, నో సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ నైట్ 9 కూడా ఇవ్వండి, నాకు లింక్ ఇవ్వండి. అంటే నాకు మీరు మెసేజ్ చేయండి సార్. మెసేజ్ చేస్తే నేను లింక్ ఇస్తాను. ఓకే సార్. రైట్. నా నెంబర్ ఉందిగా మీ కాడ? ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా డౌట్ ఉన్న వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికి ఏ డౌట్ ఉన్నా తీర్చబడుతుంది. ఎందుకంటే ఇది పక్కా జెన్యూన్ కాబట్టి ఏ డౌట్ కైనా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మనం జెన్యూన్ గా ఉన్నప్పుడు, కంపెనీ జెన్యూన్ గా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ బేస్డ్ లో ఉండే ఇబ్బందులు ఇందులో లేవు. అది దయచేసి అందరు గమనించండి. డోర్ టు డోర్ తిరగాలి, ఎంతో ఇబ్బంది పడాలి. ఎవరికి ఆ ప్రోడక్ట్ అవసరమైతే తెలియదు. ఆ ప్రోడక్ట్ ఒరిజినల్ కాస్ట్ కన్నా మనకు ఎక్కువ రేటుకు మనం అమ్మాలి. అలా అమ్మితేనే మనకు వస్తుంది. శివాని గారు, ఐ ఆమ్ నాట్ క్లారిఫైడ్. హ్యాండ్ రైజ్ చేయండి. నాట్ క్లారిఫైడ్ అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు శివాని గారు హ్యాండ్ రైజ్ చేశారు. శివాని గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి మేడం. మాట్లాడండి మేడం. సో వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, చెప్పండి. హలో, చెప్పండి మేడం, వినిపిస్తుంది. సార్ ఇప్పుడు ఇది ఓకే, లింక్ ఇస్తారా సార్? దీనికి ఏమన్నా లింక్ ఇవ్వలేదు మేడం. మీరు నాకు లింక్ కావాలంటే మీరు పర్సనల్ వాట్సాప్, నా నెంబర్ ఉందిగా మేడం ఇక్కడ. ఇందాక నేను మీటింగ్ ఐడి పంపించాను కదా అందరికి. అవునవును. లేదంటే రాసుకోండి మేడం, ఇప్పుడు చెప్తాను. లింక్ ఓపెన్ అయిన తర్వాత ఆ లింక్ షేర్ చేయాలా మేము వేరే వాళ్ళకి? లింక్ మీద సైన్ అప్ చేయాలి మేడం. లింక్ ఓపెన్ అయిన తర్వాత లింక్ క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సైన్ అప్ చేసుకోవాలి మేడం. సైన్ అప్ చేసుకుంటే మీరు తర్వాత 1770 పే చేయాల్సి వస్తుంది. 1770 పే చేయకపోతే ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదా ఫ్రీగా మీరు పాన్ కార్డు తీసుకోవచ్చు. అవి మాత్రమే ఫ్రీగా వాడుకోవచ్చు. అంతేగాని మీరు 1770 పే చేస్తే ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఉంటాయి మేడం.
ఓకే ఫైన్ సార్. సో నేను ఒకరికి రిఫర్ చేయాలంటే ఇప్పుడు నాకు టీం మెంబర్ కావాలనుకోండి, ఓకే మేడం. నేనేం మీకు ప్రాసెస్ చేయాలి? మీరు ఒకళ్ళకు రిఫర్ చేయాలి అంటే మీరు ఒకసారి మీరు 1770 పే చేసిన తర్వాత మీకు కూడా ఒక యూజర్ నేమ్ వస్తుంది మేడం. అప్పుడు మీరు సీనియర్ అయిపోతారు. మీరు ఒత్తిగా జాయిన్ అయిపోతే మీరు సీనియర్ అయిపోయినట్టు. మీరు జాయిన్ అయిపోతే మీకు ఒక యూజర్ నేమ్ వస్తుంది, మీకు కూడా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీరు ఎవరికి షేర్ చేసినా, ఆ యూజర్ నేమ్ ఎవరికి చెప్పినా కూడా మీ యూజర్ నేమ్తో మీ లింక్తో ఇందులో ఎంతమంది జాయిన్ అయితే వాళ్ళతో మీకు మనీ వస్తుంది మేడం. ఓకే. సో దాని ద్వారా వాళ్ళు షాపింగ్ చేసినా, ఏది చేసినా కమిషన్ అట్లీస్ట్ చిన్న రీఛార్జ్ చేసుకున్నా కూడా సేమ్ టైం వాళ్ళకి చిన్న రీఛార్జ్ చేసుకున్నా కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది మేడం. మీ కింది వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే. ठीक है ఇంకేమైనా డౌట్ ఉందా మేడం? నో నథింగ్ మేడం. థాంక్స్. అయితే మేడం మీరు లింక్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి రాయండి మేడం, నేను పంపిస్తా. రోజు నైట్ 9కి ఉదయం 7కి కూడా జూమ్ మీటింగ్స్ తెలుగులో అయితే మేడం, దానికి వస్తా అన్నా కూడా మీరు నాకు రాయండి, నేను లింక్ పంపిస్తాను. ఓకే ఓకే ఫైన్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికి డౌట్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. మా సీనియర్స్తో మాట్లాడిద్దామంటే ఎవరు కూడా రాయలేదు ఇంట్రెస్టెడ్. ఓకే, ఒప్పో నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. ఒప్పో హ్యాండ్ రైజ్ చేశారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు మైక్ ఓపెన్ చేసి మాట్లాడండి. మైక్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ది టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ది కింద టచ్ చేస్తే మీకు మైక్ ఓపెన్ అవుతుంది. ఒప్పో నేను చేశాను, చూడండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. ఒప్పో గారు మళ్ళీ మీరు హ్యాండ్ డౌన్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను, నో ప్రాబ్లం. ఒప్పో మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, అన్మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మైక్ మీద టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ డౌన్లో ఫస్ట్ ఐకాన్, లెఫ్ట్ సైడ్ డౌన్లో ఫస్ట్ ఐకాన్ మైక్ మీద టచ్ చేయండి. సంతోష్ గారు నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. సంతోష్ గారు మైక్ మీద టచ్ చేయండి, నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. ఓకే సంతోష్ గారు మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. నమస్తే సార్. వాయిస్ కెన్ వాయిస్ వాయిస్ నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది. చెప్పండి సార్. ఇప్పుడు మీ యాడింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ లో జాయిన్ అయిన తర్వాత యాడింగ్ ప్రాసెస్ ఓన్లీ లింక్ యాక్చువల్లీ మీరు లింక్ షేర్ చేశాక ఆల్రెడీ మా అకౌంట్ లో జాయినింగ్ అయిపోతారా? అదేనా యాడింగ్ ప్రాసెస్? అంటే సార్ ఇప్పుడు మీరు నన్ను లింక్ అడిగితే నేను లింక్ పంపిస్తాను. ఓకే, లింక్ పంపించిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, తర్వాత మీరు మీ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ అప్ చేయాలా. ఓకే, సైన్ అప్ చేసిన తర్వాత వాలెట్ లోకి వెళ్ళి మీరు 1770 రూపాయలు యాడ్ చేసుకోవాలా. ఓకే, ఇందాకనే చెప్పా, గూగుల్ పే, ఫోన్ పే, ఏటీఎం, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ దేంట్లో నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. వన్స్ మీరు యాడ్ చేసిన తర్వాత మీరే సీనియర్ అయిపోతారు. మీకు ఒక కోడ్ వచ్చేస్తుంది, మీ కోడ్ వస్తుంది, లింక్ వస్తుంది. మామూలుగా ఎవరైనా ఫస్టే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటేనేమో మీ కోడ్ మీరు మాటలతో చెప్పాలా. ఆల్రెడీ ఇంకా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే మీరు లింక్ పంపొచ్చు. వాట్సాప్ లో మీ లింక్ పంపితే మీ లింక్ తో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా 1770 పే చేశారో అప్పుడు మీకు ఏమంటే 273 మీకు వచ్చేస్తాయి. ఓకే, క్లియరా సార్? యాక్చువల్లీ ఏంటంటే సో మెంబర్ మీ వేరే వాళ్ళు జాయిన్ అవ్వక ముందు మీ సీనియర్ ఇది పర్మిషన్ వస్తుందా? ఎవరైనా జాయిన్ చేశాక మీకు యాక్చువల్లీ మీరు ఎవరైనా ఫస్ట్ ఒక మెంబర్ యాడ్ చేశాక మీ సీనియర్ అవుతామా, బిఫోర్ గా సీనియర్ అవుతామా? మీరు జాయిన్ కాగానే సీనియర్ అయినట్టే సార్, మెంబర్ ని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు రావాలంటే మాత్రం నెంబర్ జాయిన్ చేయాలా, కానీ మీరు సీనియర్ కావాలంటే మీరు ఒక 1770 పే చేస్తే మీరు సీనియర్ అయినట్టే. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఒక మెంబర్ ఒక మెంబర్ మా అకౌంట్ లో ఎన్ని మెంబర్స్ ని యాడ్ చేయొచ్చు? ఎంతైనా అన్లిమిటెడ్, 1 కోటి మందిని చేసుకోండి, నో ప్రాబ్లం. ఏ లెవెల్ అయినా 10 లెవెల్స్ లో ఏ లెవెల్ అయినా 1 కోటి మంది కానివ్వండి, మీకు అన్ని డబ్బులు వచ్చేస్తాయి, నో ప్రాబ్లం.
ఇక్కడ సరే. ఇక్కడ లెఫ్ట్ రైట్ అని ఇంకొకళ్ళ పనితో మీకు లింక్ లేదు సార్. మీ పని మీకే సంబంధం. ఒకటి సార్, 2 రకాల ఇన్కమ్. మీ వర్క్ మీరు చేసుకుంటే వెళ్ళండి, మీకు డబ్బులు వస్తాయి. మీ కిందోళ్ళు వర్క్ చేసినా మీకు డబ్బులు వస్తాయి. వాళ్ళేమో వర్క్ Okay. చేసే డబ్బులు వస్తాయి, వాళ్ళు వర్క్ చేసినా చేయకున్నా మీరు వర్క్ చేస్తే మీ డబ్బులు ఎలాగ వస్తాయి. ఇద్దరు వర్క్ చేస్తే 2 రకాల Okay. డబ్బులు మీకు వస్తాయి. ఓకే, మిగతా రిమైనింగ్ అమౌంట్ 1500 అన్నారు కదా, 1500. సో ఏ పర్పస్ మీద ఎలా యూజ్ చేయాలన్నారు? అదే సార్, నెక్స్ట్ మనీ షాపింగ్ అని ఉంటది వీళ్ళది. నెక్స్ట్ మనీ షాపింగ్ లో అయితే Only మొత్తం shop. యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వన్ టైం, ఓన్లీ వన్ టైం. ఓన్లీ వన్ టైం యూజ్ చేసుకోవచ్చు. అయితే లేదు అంటే నాకు షాపింగ్ లో ఎందుకు షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే, ఇందాక చెప్పినట్టు మీరు ట్రాన్సాక్షన్స్ లో అంటే రీఛార్జ్ లో, దేని బిల్ పేమెంట్ లో, దేంట్లైనా వాడుకోవచ్చు. కానీ దాంట్లో 1% మాత్రమే యూజ్ అవుతాయి. ఎవ్రీ టైం 1%, మీ 1550 అయిపోయేదాకా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. వన్ టైం, వన్ డే. వన్ టైం 1%. ఓకే ఓకే, వన్ టైం 1%. ఎక్కడ ట్రాన్సాక్షన్స్ పర్ డే. ఎక్కడ ట్రాన్సాక్షన్స్ లో. Okay. అదే మీరు షాపింగ్ చేస్తే ఒకటేసారి వన్ టైం టోటల్ వాడుకోవచ్చు. సో వన్ డే అంటే ఫర్ నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకో. ఫర్ డే లో ఎంత లిమిట్స్ అని ఉండవు కదా, 1%. లేదు సార్ ఎంత 1 డేలో మీరు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, లిమిటేషన్ లేదు. బట్ మీకు 1% ఇస్తారు, దాంట్లో 1% యూజ్ చేసుకోవాలి. 1% యూజ్ చేసుకోవచ్చు, మిగిలినవి మనం యాడ్ చేసుకోవాలి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 500 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలనుకో, 5% అంటే మీకు 5 రూపీస్ వస్తాయి. 495 మీరు యాడ్ చేసుకోవాల్సిందే మళ్ళా. ఓకే ఓకే ఇంకేమైనా డౌట్ ఉందా సార్? ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరి డౌట్ అయినా ఎంతసేపు అయినా మాట్లాడడానికి రెడీ. ఎందుకంటే కంపెనీ జెన్యూన్ ఫ్రెండ్స్, ఇలాంటి కంపెనీ దొరకదు. చాలా మందికి తెలియట్లేదు, ఇదేదో వేరే సిస్టమ్ అనుకుంటున్నారు. కానీ జెన్యూన్ గా 5 seconds లో మనకు డబ్బులు ఇచ్చే కంపెనీ ఏది లేదండి. మన కష్టపడడానికి డబ్బులు ఇవ్వడానికి ఎన్నో గొల్లాలు, ఎన్నో ఇబ్బందులు పెట్టి చేస్తున్నారు. మీకు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు వస్తారన్నా కూడా మళ్ళీ ఇంకోసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను మళ్ళీ మీటింగ్ అయినా పెడతాను, మళ్ళీ వాళ్ళ కోసం స్పెషల్ గా చెప్తాను. లేదా మా సీనియర్స్ తో కూడా వాళ్ళతో మాట్లాడిస్తాను. లేదా డైలీ నైట్ 9ంటికి, ఉదయం 7ంటికి రెగ్యులర్ గా మీటింగ్స్ అవుతూనే ఉంటాయి. అది ఎవరి కోసం అని కాదు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, చాలా మంది వస్తూనే ఉంటారు. డైలీ కనీసం ఎవ్రీ మీటింగ్ కి 200 మెంబర్స్ వస్తూనే ఉంటారు. దానికి ఇది నా స్పెషల్ మీటింగ్ కాబట్టి తగ్గారు. శ్రీనివాసరావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, నేను అన్మ్యూట్ చేశాను. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. సార్, ఐ హావ్ వన్ డౌట్ సార్. లైక్ నేను ఒకవేళ ఇన్ కేస్ జాయిన్ అయ్యాను అనుకోండి సార్, 770 రూపీస్ పే చేసి, సార్ నేను మళ్ళీ వేరే వాళ్ళు రిఫర్ చేయాలంటే నాకు కోడ్ ఇస్తారు కదా, ఆ కోడ్ ని వాళ్ళకి రిఫర్ చేయాలి కదా సార్? అంతే సార్. యాక్చువల్ గా ప్లే స్టోర్ లో కూడా మనకి యాప్ దొరుకుతుంది, నెక్స్ట్ మనీ యాప్ ఉంటుంది. కానీ డౌన్లోడ్ చేసుకుంటే కొత్త వాళ్ళకైతే ఎమ్మటే ఎంటర్ రిఫరల్ నేమ్ అని అడుగుతుంది సార్. రిఫరల్ నేమ్ కొట్టకుండా కొత్త వాళ్ళకి ఓపెన్ కాదు సార్. అప్పుడు ఆ రిఫరల్ నేమ్ ఇచ్చిన వాళ్ళకి కింద వీళ్ళు యాడ్ అయినట్టు సార్. లెవెల్ 2 వాళ్ళకి 273 రూపీస్ వెళ్ళిపోతాయి. రైట్, ఎగ్జాక్ట్లీ సార్. మనకి లెవెల్ 2 లో మనకి యాడ్ అయినట్టు సార్. లెవెల్ 2 అయితే 25 రూపీస్ వస్తాయి సార్. అవును, అదే ఓకే. లెవెల్ 1 లో మనకి యాడ్ అవుతారు పర్సన్స్, మనకి 270 రూపీస్ మనకు వస్తుంది. ఎందుకంటే మన రిఫరల్ కూడా వాళ్ళు పోయి ఎంత మందిని జాయిన్ చేస్తే అదంతా మనకు సెకండ్ లెవెల్ అవుతుంది. సెకండ్ లెవెల్ ఈచ్ వన్ ట్యాక్స్ బోన్ 25 రూపీస్ వస్తాయి. మళ్ళీ వాళ్ళు ఎవరైనా యాడ్ చేస్తే థర్డ్ లెవెల్ లో వస్తుంది. 35 ట్యాక్స్ బోన్ 35 రూపీస్ వస్తాయి. అట్లానే వెళ్ళిపోతుంది సార్. ఒకసారి 10, ఒకసారి 15. అంటే 25కి 10, 35, 35కి 15, 50, 50కి 10, 60, 60కి 15, 75. ఇట్లా ఒకసారి 10, ఒకసారి 15 పెరుగుతుంది సార్. అంటే పర్సన్స్ యాడ్ అవుతేనే వీ కెన్ గెటింగ్ ద మనీ సార్, లేకపోతే రాదు మనకి. అంతే సార్, ఓపెన్ చెప్తున్నా. లేదంటే మాత్రం సర్వీసెస్ వాడుకోవచ్చు, 100-200 రూపాయలు తీసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసుకోవచ్చు, దాంట్లో డబ్బులు తీసుకోవచ్చు. ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు సార్? సార్ అంటే నెక్స్ట్ షాపింగ్ కూడా వేరే యాప్ ఉంటుంది, ఆ యాప్ నుంచి మనం షాపింగ్ చేసుకోవాలా సార్? అవును సార్, నెక్స్ట్ మనీ షాపింగ్ అని వేరే యాప్ ఉంది. అందులోకి వెళ్ళి మీరు నచ్చిన వస్తువు కొనుక్కుంటే మీరు 1550 ఒకటేసారి వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఒకటే సార్. ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా డౌట్ ఉందా సార్? నో సార్, థ్యాంక్ యూ సార్. మీకు లింక్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఉందా సార్? డెఫినెట్లీ సార్, విల్ కాంటాక్ట్. రైట్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. ఇంత ఫ్రాంట్ గా ఉన్న నిజం చెప్పి ఎవరు చేర్చుకునే వాళ్ళు, నిజాలు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. అంత అబద్ధాల ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం. ఎవరు నమ్మినా నమ్మకున్నా అనుభవం ఉన్న వాళ్ళకు తెలుసు దాని ఇబ్బంది ఏంది, ప్రొడక్ట్స్ ఇబ్బంది ఏంది అనేది అందరికీ తెలుసు. అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఇందులో చాలా జెన్యూన్ ఉంది ఫ్రెండ్స్. మన మనీ కూడా దేంతో సంబంధం లేకుండా 5 seconds లో మన మనీ మనకు వస్తుంది.
అది కూడా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందులోనైనా మనకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ ఇందులోనే వాడుకోవాలి, ఇందులోనే పర్చేజ్ చేయాలి అని చెప్తారు, అందులోనే కొనుక్కోమని చెప్తారు, ఎంతసేపటికి వాళ్ళ చుట్టే తిప్పిస్తారు. కానీ ఇది కాదండి, మనకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని మనం బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు విత్ ఇన్ 5 seconds లో. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఎనీ డౌట్ నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. నమ్మకమైంది వచ్చినప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే బాగుంటుంది ఫ్రెండ్స్. లేదంటే మన జీవితం బాగుపడాలంటే మనం ఏదో ఒక డేర్ చేయాలి. చిన్న స్టెప్ అండి, 1770 రూపాయలు. ఇది పెద్ద విషయం కాదండి. అన్ని మంచిగున్న టైంలో ఫ్యామిలీతో ఒక సినిమాకి పోతే ఖర్చు అయిపోతాయి. ఒక చుట్టాలు వస్తే మనం వాళ్ళకి ఏదైనా చేసి పెడుతుంటాం. వేరే వాళ్ళైతే కొంతమంది దాన్ని దావతులు చేసుకుంటుంటారు. అదో పెద్ద విషయం కాదండి 1770 అనేది. దాంతో నో రెన్యువల్, లైఫ్ లాంగ్ నో రెన్యువల్. ఎప్పుడు కూడా రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. లేదంటే నైట్ మీటింగ్ కావాలంటే అక్కడ మా సీనియర్స్ మాట్లాడతారు. నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, నేను నైట్ మీటింగ్ లింక్ పంపిస్తాను. ఎవరికి ఏ డౌట్స్ లేవంటే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తీసుకొస్తా అన్నా కూడా తీసుకురండి. నాకు ఒక టైం చెప్పండి. కనీసం ఒక 10 members ని గ్యాదర్ చేసిన ఒకళ్ళు, నేను వాళ్ళకి మీటింగ్ పెట్టడానికి రెడీ. మీ కిందనే జాయిన్ చేయించుకోండి. ఒకటి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఎవరన్నా మీటింగ్కి వస్తే వాళ్ళు నా కింద జాయిన్ అవుతారేమో, అట్లయితే నేను మీటింగ్ పెడతారేమో అనుకోకండి. ఇక్కడ 10 levels వరకు మనకు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కళ్ళు జాయిన్ అయితే. కాబట్టి నా కిందనే జాయిన్ కావాలని ఏం లేదు. ఫస్ట్ మీరు జాయిన్ కావండి. నా కింద ఒక్కళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఒక 10 members ని తీసుకొచ్చుకోండి. నేను వాళ్ళకి సపరేట్ గా మీటింగ్ చెప్తా. ఆ 10 members ని మీ కిందనే వేసుకోండి, నో ప్రాబ్లం. నా కింద అవసరం లేదు. నాకు 25, నాకు ఆల్రెడీ 71 నాకు వచ్చింది. ఇందాక మీకు డైరెక్ట్ ప్రూఫ్ చూపించాను. నాకు ఒక 3 months లో నేను 71 చేసుకోగలిగిన, నేను ఇంకా చేసుకోలేను అనేది ఏం లేదు. నాకు ఆ కాలిబర్ ఉన్నది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ కంపెనీలో కూడా జెన్యూన్ ఉన్నది. కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. నచ్చిన వాళ్ళు ముందు మీరు జాయిన్ కావండి. జాయిన్ అయిన వాళ్ళు మీరు సపరేట్ మీటింగ్ పెట్టుకుంటా అన్న ఒక 10 members ని తీసుకొస్తా, మీరు హెల్ప్ చేయండి సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే నో ప్రాబ్లం. నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. నేను ఎవరి దగ్గర ఎక్స్ట్రా ఏం తీసుకోను. మీటింగ్ ఫ్రీగా పెట్టేస్తాను. జూమ్ ఐడి కూడా నా దగ్గరే ఉంది, నేనే ఐడి ఇస్తాను. మీకు ఏం తెలియకుండా ఏం లేదు. జస్ట్ జనాల్ని తీసుకురండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళని మీ కింద మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. ఏ టైం ఏ విధంగానైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్న ఫ్రెండ్స్. ఇప్పటికీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయడం తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. మీరు కింద టచ్ చేస్తే 4 ఐకాన్ పార్టిసిపెంట్ ఉంటుంది. పార్టిసిపెంట్ మీద టచ్ చేస్తే పైన మీ పేరు కనబడుతుంది. పైన మీ పేరు మీద క్లిక్ చేస్తే ఆడ రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. ఆ రైజ్ హ్యాండ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పైన రైజ్ హ్యాండ్ కనపడుతుంది. మీ నేమ్ నొక్కిన తర్వాత ఆ రైజ్ హ్యాండ్ క్లిక్ చేయండి. ఇక్కడ నాకు మీకు హ్యాండ్ రైజ్ చేసినట్టు కనపడుతుంది. నేను మైక్ అన్మ్యూట్ చేస్తా, మీరు మాట్లాడొచ్చు. లేదా నేను అందరి మైకులు కూడా అన్మ్యూట్ చేసేస్తాను, మీరు మాట్లాడండి ఫ్రెండ్స్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసానండి. ఓపెన్ చేసుకోండి, ఎవరి మైక్ వాళ్ళు ఓపెన్ చేసుకొని ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసాను. మైక్ ఓపెన్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ పైన టచ్ చేయడమే, ఫస్ట్ ఐకాన్ మైక్ని. అందరికీ ఆప్షన్ ఇచ్చానండి, మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీరు మైక్ ఓపెన్ చేశారు, మాట్లాడండి. మైక్ ఓపెన్ చేసాము. థ్యాంక్ యూ సార్. అంతా ఓకే, అంత మంచిగా విన్నాం. మీ డౌట్ అడగండి. డౌట్స్ ఏం లేవు సార్. ఓకే, థ్యాంక్ యూ. మైక్ ఆఫ్ చేసేయండి. ఇంకెవరన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళే ఓపెన్ చేసుకోవచ్చండి. అందరికీ అవకాశం ఇచ్చాను. మైక్ ఓపెన్ చేసుకొని మీరే అడగండి. ఎనీ డౌట్స్, ఐ క్లియర్ డౌట్స్, నో ప్రాబ్లం. ఓకే అండి, ఎవరికి ఏ డౌట్ లేదు. మేము మళ్ళీ అందరికి లాస్ట్కి ఒకసారి చెప్తున్నా చూడండి. ఇది జెన్యూన్ అండి, పక్కా. దీని గురించి మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఇది పక్కా లీగల్. మీరు దీని గురించి ఏ సందేహాలు ఉన్నా, ఒకవేళ సందేహాలు తీరిన వాళ్ళు లింక్ కావాలన్నా, ఒకవేళ మీకు ఇంకా మీటింగ్స్ విందామని సీనియర్స్ మీటింగ్స్ ఐడీస్ కావాలన్నా, ఎవరు ఏ డౌట్లు ఉన్నా నా వాట్సాప్ నెంబర్కి టచ్లో ఉండండి. నా వాట్సాప్ నెంబర్ మళ్ళీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 9848462161 9848462161. ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయొచ్చు. నేను ఇందాక వాట్సాప్ అందరికి చేసింది ఇదే నెంబర్. ఆ నెంబర్కు మీరు నాకు అవ్వండి. డి శ్రీనివాస్ గారు అందరినీ అన్మ్యూట్ చేశానండి, మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేసుకోండి, మళ్ళీ అన్మ్యూట్ చేశాను చూడండి. మాట్లాడండి. మనం రెఫర్ చేయాలంటే ఎవరికన్నా ఎట్లా మాట్లాడాలి ఏంటి? ఇప్పుడు నేను చెప్పిందే మాట్లాడాలి సార్. టూకీగా చెప్పాలంటే ఇందులో 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి సార్. ఒకటి స్మాల్ ఇన్కమ్, 2 బిగ్ ఇన్కమ్. స్మాల్ ఇన్కమ్ వచ్చేసి ఉన్న సర్వీసులు, రోజువారీగా అందరికి అవసరమయ్యే సర్వీసులు వాడుకోండి, 100కు 2 రూపాయలు గ్యారంటీ కమిషన్ తీసుకోండి అని చెప్పండి సార్. ఓకే.
రెండోది ఏంది, మీరు కూడా వెళ్ళి ఎవరినన్నా రిఫర్ చేయండి. ఒక్కళ్ళని రిఫర్ చేసినందుకు మీకు 273 రూపీస్ వస్తాయి. అట్లా మీరు Hmm. ఎంత మందినైనా రిఫర్ చేయొచ్చు. అన్లిమిటెడ్ డబ్బులు వస్తాయి. మీకు టైం లిమిట్ లేదు. మీ కింద వాళ్ళు, వాళ్ళ కింద వాళ్ళు ఇలా 10 లెవెల్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళతో Hmm. పాటు మీకు డబ్బులు వస్తాయని చెప్పండి సార్. ఓకే. ఇంకా ఎనీ డౌట్? నో సార్. థ్యాంక్ యూ అందరి డౌట్ తీరినాయి అనుకుంటున్నాను. ఇంకెవరు ఉంటే అడగొచ్చు. మీరు ఏదైనా నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.